Only believe. Only believe. And all things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here. And all things are possible. My Jesus is. ప్రైజ్ లార్డ్. పరిశుద్ధ గ్రంథము వైపు తిరుగుదాం. దేవుని నామమున స్తోత్రములు. మీ అందరికీ కూడి వచ్చిన మీ అందరికీ యేసుకృష్ణ పేట శుభవందనాలు. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము వైపు తిరుగుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనము నుండి, మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసియున్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉండువాని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడు ఎవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవడికి శక్తి లేకపోయెను. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడు ఎవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా. చాలండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ఇప్పటిదాకా నీ ప్రియబిడ్డలైన మేమందరము పాటల ద్వారా నిన్ను స్తుతించాం. చప్పట్లు కొట్టుచు, వాయిద్యములు వాయించుచు, కంఠ స్వరముల ద్వారా నీకు మహిమను తెచ్చాము ప్రభువా. అతి ప్రాముఖ్యమైన సమయంలోనికి ఇప్పుడు మేము వచ్చి ఉన్నాము. ఈ ఘడియ వాక్యము కొరకు, ప్రస్తుత కాలానికి సంబంధించిన వర్తమానము కొరకు మేము వచ్చి ఉండగా ప్రభువా, మీరే మాతో మాట్లాడమని అడుగుచున్నాం. నీ మాటలు నిత్య జీవపు మాటలై ఉన్నాయి. అవి మరణములో నుండి జీవములోనికి దాటించేవై ఉన్నాయి ప్రభువా. ఆ మాటలు వినటానికి మేము ఇక్కడికి వచ్చాం ప్రభువా. నీతో సహవాసం చెయ్యాలని, నిన్ను నాయన మహిమపరచాలని, హానోకు ఎలాగా నీతో నడిచాడో
నోవాహు ఎలా నడిచాడో, అబ్రహాము ఎలా నీతో నడిచాడో, ఏలియా ఎలా నీతో నడిచాడో, ఈ కాల ప్రవక్త ఎలా నీతో నడిచాడో, ఈ చివరి దినాలలో నీ వధువుగా ఉన్న మేము కూడా ప్రభువా నీతో నడవటానికి వచ్చి ఉన్నాము ప్రభువా. నీ వాక్యముతో సహవాసం చేయటానికి వచ్చి ఉన్నాము ప్రభువా. నీ కృప మాకు తోడుగా ఉంచండి. కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడండి అయ్యా. వాక్యములో మా స్థానాన్ని చూయించండి. మేమేమై ఉన్నాము, ఇప్పుడు మేమేమై ఉన్నాము, మేము చూచే కృప ఇవ్వండి ప్రభువా. మా మధ్య ఒక్క బలహీనుడు కూడా లేకుండా ఇక్కడ నాయన ఆత్మీయ వాతావరణం సమకూర్చి ప్రభువా మీరే మా అందరితో మాట్లాడమని, మా దోషములు, మా పాపములు, మా అతిక్రమములు చిందించబడిన గొర్రె పిల్ల యొక్క ప్రోక్షణ రక్తము క్రింద పెట్టి ఉన్నాము. మీరే నాయన మమ్మల్ని అందరినీ పరిశుద్ధపరిచావని నమ్ముచు నీ కృపకు మమ్మల్ని పాత్రులుగా చేయండి నాయన. అయ్యా, అయోగ్యులము గ్రంథాన్ని చూడటానికి గాని, గ్రంథాన్ని తెరవటానికి గాని అయ్యా మేము యోగ్యులము కాదు ప్రభువా. అయ్యా, అయోగ్యులమై ఉన్నాము ప్రభువా. నీ కృప ద్వారాగా దానిలో ఉన్న సంగతులు మేము చూచేలాగా మా నేత్రాలు తెరవండి ప్రభువా. మమ్మల్ని మేము నీకు సమర్పించుకుంటూ మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చుందాం. చాలా ప్రాముఖ్యమైన భాగం ఎడమ మాత్రము ఎవ్వరు వదిలిపెట్టద్దు. చాలా విషయాలు మీకు ఒక క్లూ ఇస్తాను. మరి పోయిన ట్రిప్పులో ఆశీష్ లాల్ గారు వరంగల్లో చెప్పిన వర్తమానాలు మీరు వింటే మరలా ఇంకొకసారి నెమరు వేసుకోండి. నేను చెప్తున్నాను. దాంట్లో లవోదికీయ కాలము 3 భాగాలుగా ఉన్నది అని చెప్పాడు. విన్నారా? ఫస్ట్ ఓవర్లాప్ ఒకటి, చివర ఓవర్లాప్ ఒకటి, ఈ యొక్క మిడిల్ పార్ట్ ఒకటి. ప్రజల ఫస్ట్ ఓవర్లాప్ లవోదికీయ కాలంలో ఫస్ట్ ఓవర్లాప్ ఏంటంటే ఫిలదెల్ఫియా సంఘకాలం. ఫిలదెల్ఫియా సంఘకాలము లవోదికీయ సంఘకాలము ప్రారంభానికి ముందుగా ఓవర్లాప్ అవుతా ఉన్నది అక్కడ. ప్రజల తర్వాత చూడండి, ఎప్పుడైతే వాళ్ళు శాఖగా మారిపోయారో దేవుడు వాళ్ళని వదిలిపెట్టేసేసాడు. ప్రజల దేవుడు వాళ్ళని వదిలిపెట్టేసిన తర్వాత మధ్యలో కొంచెము ఆ ఎడమున్నది. ఫస్ట్ ఓవర్లాప్కి మరి చివర ఓవర్లాప్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుందంటే నిత్యత్వం భూమి మీదకి దిగొచ్చిన కాడి నుంచి. నిత్యత్వం ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తే. అంటే బలిష్ఠుడైన దూత భూమి మీదకి వచ్చిన కాడి నుంచి. అది 1963 అని అక్కడ టిక్కు మార్కు పెట్టి అక్కడ 3 parts గా చేసి దానిని మధ్యలో ఏం జరుగుతున్నదో చెప్పాడు. ప్రజల్లా ఆ ఎడమలో కూడా ఆ విషయాలు జరుగుతున్నాయి. మీరు ఆ టేపు విన్నట్లయితే చాలా జాగ్రత్తగా వినండి. అక్కడేమో పరలోకంలోనేమో గ్రంథము, అక్కడ పరలోకంలో గ్రంథం తెరవబడతా ఉన్నది. ఆ యొక్క తెరవబడిన ఆ యొక్క మర్మములన్నీ ప్రవక్త దగ్గరికి ఆ యొక్క ఎక్కడికి వస్తున్నాయి అంటే ఆ భూమి మీదకి వస్తున్నాయి. హల్లెలూయా. మరి ఈ విషయాలన్నీ దీంట్లో ఉన్నాయి. మీరు జాగ్రత్తగా పట్టుకుంటే ఒకదానికొకటి లింక్ అయి ఉంది. గొలుసు అన్నమాట అది. ప్రజల్లా మరి మీరు చూడండి, మీరు జాగ్రత్తగా చూడండి. ఎడమ ఇంపార్టెంట్, ఎడమ బుక్ చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. ఆ ఎడమ బుక్ని మీరు ఎంతగా ప్రేమిస్తారో అంతగా విషయాలు మీకు దేవుడు ఇచ్చేస్తాడు. హల్లెలూయా. సరే, నేను ఈ ఎడమ వైపుకి తిరుగుచున్నాను. మరి నా దగ్గర పుస్తకంలో ఎడమ పోయిన వారం మనము 25వ పేరా దాకా చదివామమ్మా. 26 నుండి మనము చూడబోచున్నాం. ఎంతమందికి గుర్తుంది?
నేను ఇక్కడ పేజీ మడత పెట్టాను అమ్మా. హల్లెలూయా. అయితే మనం ఇప్పుడు 1వ వచనము నుండి చదువుదాము. పట్టుకుంటున్నారండి? దానిలోని మొదటి 2 లేక 3 వచనాలు నేను చదివేదను. 26వ పేరా అండి నా దగ్గర. మరి అది హబ్బులో ఎన్నో పేరానో తెలియదు. మెసేజ్ హబ్ వచ్చేదానికి మారిపోతుంది ఆ బుక్. మీ దగ్గర కూడా 26 కదా? 26 అంటే ఓల్డ్ బుక్. ముద్రలు ఓల్డ్ బుక్ అన్నీ ఒక రకంగా ఉన్నాయి అమ్మా. ఇది న్యూ బుక్ కదా, దీనిలో కూడా 26 అంటే సింగిల్ కాపీ అది హబ్లో నుండి తీసిందమ్మా రెబ్కా సిస్టర్. అక్కడి నుంచి అది ఎన్నో పేరా? హబ్లో 15వ పేరా అమ్మా. ఎవరైనా హబ్బు చిన్న బుక్ చూస్తుంటే చూడండి. హబ్బు చూసే వాళ్ళు అయితే మాత్రం 15వ పేరా అది. హల్లెలూయా. ఇక్కడికి వచ్చేసి చూసారా పేరాలు గ్యాప్ వస్తుంది, డిఫరెంట్ వస్తుంది. అందుకే మనం ఇక్కడ 26వ పేరా అనేదానికి హబ్బులోకి వెళ్ళి చూస్తే 26వ పేరా అది ఉండదు. ఏంటి ఎక్కడ చెప్తున్నారు వీళ్ళు అనుకుంటా ఉంటారు. కానీ అలాగ కొన్ని తేడాలు వస్తాయి అన్నమాట. జాగ్రత్తగా పట్టుకోవాలన్నమాట. అయితే మనం ఇప్పుడు 1వ వచనం చదివేదాము. దానిలోని మొదటి 2 లేక 3 వచనాలు నేను చదువుతాను అంటున్నాడు ప్రవక్త. ఇప్పుడు మనం చదివామే అదే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. మీరు చూడండి 3వ అధ్యాయంలో ఈమె ఎత్తబడుతుంది. అవునా అండి? 3వ అధ్యాయంలో వధువు ఎత్తబడుతుంది ఆఖరిలో. 4వ అధ్యాయము పరలోకపు నమూనా, పరలోకపు మందిరము గురించి అన్ని ఆ యొక్క 3 పుస్తకాలు ఉన్నాయి. 3 పుస్తకాలు కూడా పరలోకపు నమూనా గురించి మాట్లాడుతూ ఉన్నది. అయితే 5వ అధ్యాయం దగ్గరికి వచ్చేసేదలకే ఎడమ. ఇప్పుడు మనం 5వ అధ్యాయము ఎడమ చదువుతున్నాం. దేనికి ఎడమ అంటే సంఘకాలాలకి ముద్రలకి మధ్యలో ఉన్న ఎడమ గ్యాప్. ప్రజల అసలు దీంట్లో ఏం జరుగుతుంది ఈ ఎడమలో? ఇదే మనం చూడాలి. ఈ ఎడమలో ఉన్న విషయాలు ఏంటి? ఎంతమంది ఆసక్తిగా ఉన్నారో? సరే, మీ యొక్క ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తానని దేవుడు చెప్పాడు. నువ్వు ఆశతో వచ్చినట్లయితే ఖచ్చితంగా తృప్తిపరిచేది దేవుడే. ఈ వాక్యాన్ని ఏ మానవుడు తెరవలేడు గాని, ఈ దీనిలో ఉన్న విషయాలు ఏ మానవుడికి కూడా దాన్ని వివరించి చెప్పలేడు గాని, పరిశుద్ధాత్మ మాత్రమే ఈ సంగతులు ఒక వ్యక్తికి బయలుపరచును. హల్లెలూయా. ఒక మానవుడు అక్షరం చదవగలుగుతాడేమో, కానీ ఆ బయలుపాటు మాత్రము ఇచ్చేది ఎవరయ్యా అంటే పరిశుద్ధాత్మే. ఇక్కడ మీరు చూడండి, నేను చదువుతున్న 1 నుంచి 3 వచనాలు. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి. అంటే లోపట రాతుంది, బయట రాతుంది. బయట రాతుంది, లోపట రాత ఉంది. హల్లెలూయా. ఏంటి అసలు ఆ రాత? చాలా ఇంపార్టెంట్. లోపట రాత, బయట రాత. బయట ఉన్నది ఎవరు, లోనున్నది ఎవరు? చాలా జాగ్రత్తగా పట్టుకోండి. లోపటను బయటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథం. ఆ గ్రంథము 7 ముద్రలతో ముద్రించబడిన గ్రంథం. గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథం. సింహాసనమునందు ఆసీనుడై ఉండువాని కుడి చేత చూచి తిని. ఆ గ్రంథము ఏ చేతిలో ఉంది? కుడి చేతిలో. మీరు చూడండి, ఎడమ చేతిలో కాదు, అది ఉంది కుడి చేతిలో. ఎందుకు పాస్టర్ గారు కుడి చెయ్యి అని రాశాడు ఇక్కడ? కుడి చెయ్యి దేనికి సాదృశ్యం? మీరు జాగ్రత్తగా చూస్తే ఆదికాండం 24వ అధ్యాయంలో మీరు చూడండి, అబ్రహాము తన దాసుడైన ఎలియాజరుతో చెప్తాడు, హల్లెలూయా, చూడమ్మా నీ కుడి చేయి. 24 రెండో వచనం చదవమ్మా. 24:2. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తము ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ కింద పెట్టుము, నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో
ఆ కనానీల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెండ్లి చెయ్యక. ప్రజల ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ కుడి చెయ్యి నా తొడ కింద పెట్టు అంటున్నాడు దాసుడితో. దేంటి పాస్టర్ గారు ఇది అంటే బాహుబలానికి సాదృశ్యమని ప్రవక్త చెప్తున్నాడు. కుడి చెయ్యి అనేది శక్తికి, బాహుబలానికి. బలం, శక్తి. మీరు చూడండి, శక్తి ఈ రెండు చేతుల్లో ఏ చేతికి ఎక్కువగా ఉంటది? కుడి చేతికి ఎక్కువ బరువు పట్టుకొని లేపుతావా, ఎడమ చేతిలో ఎక్కువ బరువు పట్టుకొని లేపుతావా? కుడి చెయ్యే బలం ఎక్కువ. ప్రజల్లా అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, చాలా జాగ్రత్తగా పట్టుకోండి. ఇక్కడ కుడి చేతిలో ఏమున్నాయంటే 7 నక్షత్రాలు ఉన్నాయి. యేసయ్య కుడి చేతిలో ఏమున్నాయి అంటే 7 నక్షత్రాలకి ఏమి ఇస్తున్నాడు? తన శక్తిని, తన అధికారాన్ని, తన బాహుబలాన్ని ఇచ్చి పంపిస్తున్నాడు భూమి మీదకి. ఆ నక్షత్రాలు అయ్యో కాదు, దూతలు. ప్రజల ఇంకా కొంచెం కిందకు చదువుదామ్మా. దాని ముద్రలు తీసి ఆ గ్రంథము ఇప్పుడుకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు గాని, భూమి మీద గాని, భూమి కింద గాని ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయాను. 3 పార్ట్లు, 3 లోకాలు. 1 పరలోకం, 2 భూలోకం, 3 క్రింద, భూమి క్రింద ఉన్న లోకం. హల్లెలూయా. ఇప్పుడు భూలోకంలో మనుషులు జీవిస్తా ఉన్నారు, పరలోకంలో దేవుడు దూతలు జీవిస్తా ఉన్నాయి. పాతాళం దగ్గరికి వచ్చేదారు భూమి కింద ఉన్న లోకంలో, పాతాళంలో ఎవరున్నారంటే నశించిన వారి ఆత్మలు ఉన్నాయి. ప్రజల్లో ఇక్కడ మీరు చూడండి, జాగ్రత్తగా పట్టుకోండి. ఈ 3 లోకాల్లో చూస్తున్నాడు, ఎవరికి శక్తి లేకపోయింది. ఒక లోకంలో చెవటల్లా, ఇక్కడ ఓన్లీ భూమి మీద వారినే చెవటల్లా, పరలోకంలో కూడా చూశాడు. పరలోకంలో అయినా కనీసం ఆ గ్రంథాన్ని విప్పటానికి యోగ్యుడున్నాడా అని. భూమి మీద చూశాడు, భూమి మీద కానీ పరలోకంలో కానీ ఎక్కడా యోగ్యుడు లేడు. ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడు ఎవడో కనబడనందున నేను బహుగా ఏడ్చుచుంటిని. ఇప్పుడు మీరు అయోగ్యతను గురించి చెప్పుచున్నారా? దానిని చూచుటకు కూడా ఏ మానవుడు ఎక్కడ యోగ్యుడుగా లేడు. ఆ పెద్దల్లో ఒకడు ఏడవకము. ఇక్కడ మీరు చూడండి, పెద్దలు ఎంతమంది ఉన్నారు? 24 ఉన్నారు. అవును కదండి. ఆ పెద్దల్లో ఒకడు ఎవరితో మాట్లాడుతున్నాడు? యోహానుతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇంతకీ 24 పెద్దలలో ఏ పెద్ద వచ్చాడు యోహానుతో మాట్లాడటానికి? ప్రజల 24 పెద్దలలో ఒక పెద్ద వచ్చి మాట్లాడుతున్నాడు యోహానుతో. ఏ పెద్ద వచ్చాడు అంటే, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. 24 పెద్దలలో యోహాను దగ్గరికి వచ్చిన పెద్ద, కొంతమంది ఏమంటారంటే ప్రకటన గ్రంథం అంతటినీ చూపిస్తుంది, మన కాల ప్రవక్త కదా, మన కాల ప్రవక్త ఏమో అనుకుంటారు. కాదండి, 24 పెద్దల్లో మన కాల ప్రవక్త లేడు. మన కాల ప్రవక్త 7 దూతల్లో ఉన్నాడు, 7 నక్షత్రాల్లో ఉన్నాడు. మరి 24 పెద్దలలో ఒక పెద్ద, ఆయన ఎవరో కాదు, యోహాను యొక్క థియోఫనీ. ప్రజల యోహాను యొక్క థియోఫనీ. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆ పెద్దల్లో ఒక పెద్ద వచ్చి, ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పాను. ఇప్పుడు ఆ పెద్దలలో పెద్ద చెప్తున్నాడు, యోధా గోత్రపు సింహము ఆ గ్రంథాన్ని తీసుకొని విప్పటానికి యోగ్యత పొందింది, జయము పొందిందని చెప్పాడు. మరి ఆ సింహాసనమునకు 4 జీవులకు పెద్దలకు మధ్య వధించబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచియుండుట చూచితిని. ఇప్పుడు యోహాను సింహం ఎట్నుండి వచ్చిద్దా, యోధా గోత్రపు సింహము అని చూస్తే సింహం రాలా. ఎవరు కనపడుతున్నారంటే గొర్రె పిల్ల కనపడుతుంది, వధించబడి ఉండిన గొర్రె పిల్ల. ఇక్కడ రాస్తున్నాడు, వధించబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఆ గొర్రె పిల్లకి 7 కొమ్ములు ఉన్నాయి. ఏంటండి 7 కొమ్ములు?
గొర్రె పిల్లకున్న కొమ్ములేంటి? గొర్రె పిల్ల ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు కొమ్ములేయో కాదండి, మీరు జాగ్రత్తగా చూసినట్లయితే 7 సంఘకాలాలు అయి ఉన్నాయి. గొర్రె పిల్ల తన కొమ్ముల ద్వారాగా తను తాను రక్షించుకుంటది. అదే విధముగా దేవుడు 7 సంఘకాలాల్లో ఇచ్చిన వర్తమానము ద్వారాగా ఆ గొర్రె పిల్ల యొక్క భార్య కూడా తన్ను తాను రక్షించుకుంటుంది. ఆ వర్తమానమే కాపాడుతుంది. ఆ వర్తమానమే బలమై ఉన్నది. ఆ వర్తమానమే శక్తి అయి ఉన్నది. ఆ వర్తమానమే జీవమై ఉన్నది. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, గొర్రె పిల్లకి 7 కొమ్ములు 7 కన్నులు ఉన్నాయి. ఆ కన్నులు ఎవరో కాదు, 7 దూతలు. కన్నులు ఎవరండి? 7 దూతలు. కొమ్ములు 7 సంఘకాలాలు. 7 సంఘకాలాల్లో ఉన్న వధువు. ప్రజల్లా ఇక్కడ ఎంత అద్భుతమైన స్క్రిప్చర్ మనకు కనబడుతుందో చూడండి. ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. పట్టుకుంటున్నారా మీరు? గొర్రె పిల్లకున్న 7 ఆత్మలు 7 దూతల్లో ఉండి భూమి అందంతటికి పంపించబడ్డాయి. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి. ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని కుడి చేతిలో నుండి గ్రంథాన్ని తీసుకొనెను. ఇప్పుడు ఇందాకేమో గొర్రెపిల్ల అన్నాడు, ఆ గొర్రెపిల్ల వధించబడి ఉన్నది అంటున్నాడు. ఇప్పుడు ఆ గొర్రెపిల్ల వధించబడిన గొర్రెపిల్ల ఎవరో కాదు, ఆయన వచ్చి అంటున్నాడు. ఆయన అంటే ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తే. యేసుక్రీస్తే వచ్చి సింహాసనం మీద ఆసీనుడై ఉండు వాని కుడి చేతిలో నుండి గ్రంథాన్ని తీసుకొనెను. ఇప్పుడు ఇదంతా చాలా మరి ఉపమాన రీతిగా మీకు కనపడతా ఉంది. సూచనలు గుర్తులుగా ఉన్నది. జాగ్రత్తగా మీరు చూస్తారనుకుంటున్నాను. ఇప్పుడు ప్రకటన 5వ అధ్యాయము 7వ వచనం వరకు చదివిన ఆ వాక్యముల యొద్ద మనం కొద్ది క్షణాలు ఆగుదాము. ప్రజల 7వ వచనం వరకు చదివిన ఆ వాక్యాల యొద్ద కొద్దిగా మనం ఆగుదాం అంటున్నాడు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మీరు గుర్తించుకొని చుండిన ఎడల ప్రకటన గ్రంథం 10వ అధ్యాయములో 7 ఉరుములు ఏంటండి? ప్రకటన గ్రంథం 10వ అధ్యాయములోని 7 ఉరుములప్పుడు 7 ముద్రల పుస్తకము బయలుపరచబడెను. ఎప్పుడు? ప్రకటన 10లో విప్పబడుతుంది. విప్పబడిన పుస్తకంతో వస్తున్నాడు. ప్రకటన 5లో అదేమై ఉన్నది? గ్రంథము మూయబడి ఉన్నది. గ్రంథం ఏమై ఉన్నది? ప్రకటన 5లో మూయబడి ఉన్నది. ఇప్పుడు ఇవి ఎన్నవ అధ్యాయంలో? ప్రకటన 3లో వెళ్ళిపోతుంది. ఈమె ఎన్నో అధ్యాయంలో వెళ్ళిపోతుందండి? ప్రకటన 3 ఆఖరిలో ఈమె వెళ్ళిపోతుంది. అంటే 4వ అధ్యాయం అంతా యొక్క పరలోకపు నమూనా, 5వ అధ్యాయం ఎడమ. ఇప్పుడు మీరు చూసినట్టయితే 6వ అధ్యాయం నుండి మరి 19వ అధ్యాయం దాకా వధువు కనపడదు. అక్కడ అసలు వధువు కనపడదు భూమి మీద. హల్లెలూయా. మరి ముద్రలు ఇవ్వబడింది నీకు ఎక్కడంటే ప్రకటన 10లో ఉన్నది. హల్లెలూయా. అందుకే ప్రకటన 10లో ఉన్నది కాబట్టి నేరుగా యూదుల యొద్దకు వెళ్తున్నాడు అంటున్నాడు. అక్కడ చాలా కన్ఫ్యూజ్ కావాకండి. ప్రకటన 10 అనే వర్తమానము ఇక్కడ మనకు క్లియర్ చేస్తాడు. దీంట్లో ప్రవక్త ఇద్దరికై ఉన్నది. ఒకటి అన్ని జనులకి రాకడై ఉన్నది ప్రకటన 10, యూదులకి కూడా రాకడై ఉన్నది. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. దీంట్లోనే ఇక్కడే క్లియర్ చేస్తాడు. మీరు ఎడమ, అందుకే ఎడమ అనేది చాలా ప్రాముఖ్యమైన వర్తమానము. ఇది చాలా మంది ప్రత్యక్షత ద్వారా మాత్రమే పట్టుకోవాలండి. ఇక్కడ అంటున్నాడు చూడండి, 29వ పేరా నేను చదువుతున్నాను. మరలా జాగ్రత్తగా మీరు చూడండి. మీరు మరలా నేను వెనకెళ్ళి చదువుతున్నాను చూడండి. ఇప్పుడు మీరు గమనించుకొనుచుండిన ఎడల, ఇప్పుడు గనక ఒకవేళ మీరు గమనించి చుండిన ఎడల ప్రకటన 10వ అధ్యాయంలోని 7 ఉరుములప్పుడు 7 ముద్రల పుస్తకము బయలుపడెను. ఒక్క క్షణం మనం ప్రకటన 10వ అధ్యాయానికి తిప్పుదాము. కావున దానిలోనికి పోక మునుపు మీరు దానిని గ్రహించగలరు. ఇప్పుడు ఇది అంత్యకాలమందు సంభవించు కార్యమని. ఈ లోపు మధ్యలో ఎక్కడ కూడా అది సంభవింపదు. అంత్యకాలములో సంభవించే కార్యమని దానియేలుకు చెప్పాడు. అదే విధముగా యోహానికి చెప్పాడు. దానియేలుతో కూడా అంత్యకాలము వరకు ఈ గ్రంథాన్ని ముద్రించు, నలుదిశలు సంచరించినందువల్ల జనులకు తెలివి అధికమవుతుంది కాబట్టి దీన్ని ముద్రించి వేయమన్నాడు. అదే యోహాను కూడా అంత్యకాలానికి కొనుపోబడ్డాడు.
95వ సంవత్సరంలో పద్మాసు దీవిలో వేయబడిన యోహాను ఆత్మవశుడై ఎక్కడికి కొనుకోబడ్డాడయ్యా అంటే, పట్టుకుంటున్నారా అండి? ఎక్కడికి కొనుకోబడ్డాడు? ప్రభు దినానికి. హల్లెలూయా. ప్రభు దినానికి కొనుకోబడ్డాడు. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తారనుకుంటున్నాను. అంత్యకాలమందు సంభవించే కార్యం అండి. ఏది? ప్రకటన 10. వినండి. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచి తిని. ఇప్పుడు మనం అంత్యకాలంలోనేనా ఉన్నది? అంటే మన దినాల్లో సంభవించిన కార్యమేనా అది? మీరు పట్టుకుంటున్నారా ఆ కార్యం? హల్లెలూయా. కొన్ని సంఘాలకి అసలు ప్రకటన 10 అంత్యకాలంలో ఫుల్ఫిల్డ్ అయిందన్న సంగతి కూడా తెలియదు. కానీ అది ఫుల్ఫిల్డ్ అయిపోయింది. ఫుల్ఫిల్డ్ అంటే నెరవేర్పు జరిగిపోయినదని. ఇప్పుడు అంటున్నాడు ప్రకటన 10, బలిష్ఠుడైన వేరొక దూత. ప్రకటన 10 ఒకటండి. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచి తిని. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద వర్షపు ధనుసు ఉండెను. ప్రజల మీరు గమనించిన ఎడల అది ఎవరో కాదు, క్రీస్తే. ఎవరు? క్రీస్తే. హల్లెలూయా. చూసారా? ఏలయనగా ఆయన పాత నిబంధనలో వడంబడిక దూతగా పిలువబడ్డాడు. వర్షపు ధనుసు, వడంబడిక దూత. హల్లెలూయా. ఆయన శిరస్సు మీద ఏమున్నది? వర్షపు ధనుసు ఉన్నది. ఆయన నిబంధన దూతగా పిలువబడ్డాడు. హల్లెలూయా. మరి అప్పుడు ఆయన నేరుగా యూదుల యొద్దకు వచ్చుచున్నాడు. ప్రకటన 10 నేరుగా యూదుల యొద్దకు వచ్చుచున్నాడు. పట్టుకున్నారా? 30వ పేర పట్టుకున్నారా? ఈ పేర పట్టుకున్నారా? ప్రకటన 10 నేరుగా యూదుల దగ్గరికి వచ్చినట్లయితే మరి అన్యజనుల దగ్గరికి సంగతి ఏంటి? ప్రకటన 10 భూమి మీద జరుగుతున్నప్పుడు మనం ఉన్నాం. మనం 3వ అధ్యాయంలో ఎత్తబడుతున్నాం. ప్రకటన మధ్యలో 10లో భూమి మీద అది జరుగుతున్నప్పుడు మీరు జాగ్రత్త పట్టుకుంటున్నారు అనుకుంటున్నా. ప్రకటన 10 నేరుగా యూదుల యొద్దకి వచ్చుచున్నాడు. ఏలయనగా సంఘం యొక్క పని సమాప్తమైపోయింది. మరి ప్రకటన 10 నెరవేర్పు జరిగిందిగా, మనం ఇంకా ఇక్కడే ఉన్నాంగా. చెప్పండి ఆన్సరు. అందుకే ఇది కన్ఫ్యూజన్ లో ఉండేది చాలా మందికి. జ్ఞానం ద్వారా దీన్ని పట్టుకోలేరు. ఇది ప్రత్యక్షత కావాల్సిందే. ఇప్పుడు ఇది నేను అన్న మాట కాదు, ఇది ప్రవక్త పలికిన మాట. అండర్లైన్ చేయండి అక్కడ. ప్రకటన 10 అనేది ఇక్కడ బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచి తిని. ఆయన మేఘం ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద వర్షపు ధనుసు ఉండెను. 30వ పేర అంటున్నాడు, మీరు గమనించిన ఎడల అది ఎవరో కాదు, క్రీస్తే. అది ఎవరో కాదు, క్రీస్తే. ఏలయనగా ఆయన పాత నిబంధనలో వడంబడిక దూతగా పిలువబడ్డాడు. మరి అప్పుడు ఆయన నేరుగా యూదుల యొద్దకు వచ్చుచున్నాడు. నేరుగా యూదుల యొద్దకు వచ్చుచున్నాడు. ఏలయనగా ఆ సంఘం యొక్క పని సమాప్తమైపోయింది. చూశారా? అది సరి. సంఘం యొక్క పని ఏమైంది అంటే ఆమె ఇక భూమి మీద లేదాడా. మరి ప్రకటన 10 జరిగేటప్పుడు ఇక్కడే ఉన్నాంగా. మరి దీన్ని ఎలా చెప్తావు? హల్లెలూయా. అందుకే మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. ప్రకటన 10 అనేది ప్రకటన 1 దగ్గరికి రావాలి మీరు. ప్రకటన 10లో ఏ విధముగా 7 మహిమతో వచ్చాడో ప్రకటన 1లో కూడా 7 మహిమతో అక్కడ కనబడతాడు. అంటే ప్రకటన 1 దగ్గరికి వచ్చేదానికే అన్ని జనుల సంఘం ఉంది అక్కడ. ప్రకటన 10 దగ్గరికి వచ్చేదానికే సంఘం ఎత్తబడిపోయింది. ప్రకటన 1 దగ్గరికి వచ్చేదానికే యోహాను సాగిల పడుతున్నాడు అక్కడ. 1, 2, 3లో మనం ఉన్నామా లేదా? ప్రకటన గ్రంథం 1, 2, 3 అధ్యాయాల్లో ఉన్నామా లేదా? ప్రకటన 10, ప్రకటన 1. చెప్పే చెవి గలవాడు విన్ను కాక. ఇక్కడ అంటున్నాడు, జాగ్రత్తగా పట్టుకోండి సంగమా, ఇది జాగ్రత్తగా పట్టుకోండి. ఆయన ముఖము సూర్యబింబం వలె, ఆయన పాదాలు అగ్ని స్తంభం వలె ఉండెను. ఉందా అక్కడ ప్రకటన 1లో? ప్రకటన 1లో ఆయన సూర్యుని వలె మహా తేజస్తో ప్రకాశిస్తా ఉన్నాడా?
ఆయన పాదాలు అగ్ని స్తంభము వలె అపరంజి పాదాలుగా ఉన్నాయా? హల్లెలూయా. ఆయన నేత్రాలు అగ్ని జ్వాలలతో ఉన్నాయా? ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలి ఉన్నాయా? ఆయన నోట నుండి వాడి అయిన రెండంచులు గల ఖడ్గం ఉన్నదా? ఆయన కంఠస్వర విస్తార జల ప్రవాహ ధ్వని వలె ఉన్నదా? ఆయన చేతిలో రెండంచులు గల వాడే ఖడ్గం ఉన్నదా? 7 నక్షత్రాలు ఉన్నాయా? ఇవంతా 7 యొక్క మహిమ. ప్రకటన 1లో ఉంటాయి నీకు అవి. మరి 7 నక్షత్రాలు ఇక్కడ కూడా ప్రకటన 10లో వచ్చినాయి. అంటే ప్రకటన 1లో ఉన్నాయి, ప్రకటన 10లో వస్తున్నాయి. అంటే ప్రకటన 1 మన దగ్గరకు రాకడై ఉన్నది. ప్రకటన 10 అప్పుడు సంఘం ఎత్తబడతా ఉన్నది, అది యూదుల దగ్గరికి రాకడై ఉన్నది. అంటే సంఘం పని సమాప్తమైపోయింది. 3వ అధ్యాయంలోనే సంఘం ఎత్తబడుతుంది ఆఖరిలో. హల్లెలూయా. పట్టుకుంటున్నారా అండి? అందుకే ఇక్కడ అంటున్నాడు ప్రకటన 1లో, ప్రకటన పుస్తకంలో 1వ అధ్యాయంలో ఆ దూత మీకు గుర్తున్నాడా? హల్లెలూయా. అదే కార్యం. ఆ దూత అనగా వర్తమానికుడు అని అర్థం. ఆయన ఇజ్రాయేలుకు వర్తమానికుడు. పట్టుకుంటున్నారా? ఇక్కడ ప్రకటన 10లో ఇజ్రాయేల్ దగ్గరికి వర్తమానికుడు. ఇప్పుడు సంఘము వధువు ఎత్తబడి ఉండును. సంఘము అంటే వధువు ఎత్తబడి ఉండును. చూసారా? ఎత్తబడుటకు సిద్ధముగా ఉన్నది. ఆయన తన సంఘము కొరకు వచ్చుచున్నాడు. ఇప్పుడు గమనించండి. ఇప్పుడు ప్రకటన 10 అనేది ఇటు అన్యజనులకి రాకడా, ప్రకటన 10 అనేది ఇటు యూదులకి రాకడా. యూదులకి రాకడా నీకు ఎక్కడ కనపడుతుంది అంటే మత్తయి 24:30లో కనపడుతుంది. హల్లెలూయా. అన్ని జనులకి రాకడా నీకు ఎక్కడ కనపడుతుంది అంటే లూకా 21:27లో కనపడుతుంది. హల్లెలూయా. ఈ విషయాలు ప్రకటన 1:13లో కూడా కనపడుతుంది. అన్ని జనులకు రాకడా. పట్టుకుంటున్నారు ఈ విషయాలన్నీ. అదే చూస్తాడు, 7 మహిమతో చూస్తాడు యోహాను అక్కడ. అంటే ప్రకటన 10ని చూస్తున్నాడు యోహాను. ఏం చూస్తున్నాడు? ప్రకటన 1లో, ప్రకటన 10వ అధ్యాయంలో వచ్చిన ఆయన చూస్తున్నాడు. ప్రజల ఆయన చేతిలో విప్పబడి ఉన్న చిన్న పుస్తకము ఉండెను. ఆయన చేతిలో విప్పబడి ఉన్న చిన్న పుస్తకము ఉండెను. ఇప్పుడు ఇక్కడ అది ముయ్యబడి ఉంది. ఎక్కడ? 5వ అధ్యాయంలో అది ముయ్యబడి ఉంది. మరి అది ముద్రించబడి కూడా ఉన్నది. మరి అదక్కడ ఏది? ఈ గ్రంథము, ఈ ముద్రించబడిన ఈ గ్రంథము మరి ప్రకటన 10 దగ్గరికి వెళ్ళేదలకే తెరవబడి ఉన్నది. ప్రకటన 5లో అది ముయ్యబడి ఉన్నది. ప్రకటన 10 దగ్గరికి వెళ్ళేదలకి అది తెరవబడి ఉన్నది. ఇప్పటి నుండి ముద్రించబడి ఉన్న పుస్తకము, అప్పటి నుండి ముద్రించబడి ఉన్న పుస్తకము ఇప్పుడు తెరవబడి ఉండుట చూడగలము. హల్లెలూయా. ఎప్పుడు ఇది తెరవబడుతుంది? అంత్యకాలంలో. హల్లెలూయా. ఈ రాత్రి మనము దాన్ని చూడబోచున్నాము. ఆయన చేతిలో చిన్న పుస్తకం ఉన్నది. చిన్న పుస్తకము ఉండుటను చూడగలము. అది తెరవబడి ఉన్నది. ఏ విధముగా? సూర్యుడు, ఆయన ముఖము సూర్యబింబం వలె, స్తంభములు, ఆయన పాదాలు అగ్ని స్తంభం వలె. ఒక్క నిమిషం ఆగండి. దీన్ని మరలా నేను వెనక్కి నుండి చదువుతాను. ఆయన చేతిలో విప్పబడి ఉన్న చిన్న పుస్తకము నేను, ఆయన కుడి పాదము సముద్రము మీదను, ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ప్రజల్లా మీరు చూడండి, ప్రకటన 10 దగ్గరికి వచ్చేదలకే సింహము, ప్రకటన 5 దగ్గరికి వచ్చేదలకే గొర్రెపిల్ల. మీరు చూస్తున్నారా అండి? హల్లెలూయా. ఆయన ప్రకటన 10 దగ్గరికి వచ్చేదలకే సింహము గర్జించినట్లుగా గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దాలు పలికాయి. ఇక్కడ మీరు చూడండి, ఆయన యోధా గోత్రపు సింహం అని మనం ఎరుగుదాం. ఆయన ఏ సింహము? యోధా గోత్రపు సింహం. ఇక్కడ ఆయన గొర్రె పిల్లగా ఉన్నాడు. ప్రకటన 5లో వధించబడిన గొర్రె పిల్లగా ఉన్నాడు. అయితే ఇక్కడ ఆయన సింహముగా ఉన్నాడు. ప్రకటన 10 దగ్గరికి వచ్చేదలకే
ఆయన సింహముగా ఉన్నాడు. పెద్ద అదే చెప్పాడు. పెద్ద ఏం చెప్పాడు? 24 పెద్దలలో ఒక పెద్ద వచ్చి ఏం చెప్పాడు? సింహము వచ్చి సింహం ఆ గ్రంథాన్ని తీసుకుంటుంది. హల్లెలూయా. మరలా ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి వాటి శబ్దాలు పలికెను. ఇప్పుడు యోహానుకు ఆయనను సూచినది వ్రాయునన్నట్లుగా చెప్పబడింది. నువ్వు ఏదైతే చూస్తున్నావో, ఏదైతే వింటున్నావో, నువ్వు చూసినది విన్నది గ్రంథంలో వ్రాయమని ఆజ్ఞ యోహానుకి ఇవ్వబడినది. హల్లెలూయా. ఇప్పుడు ఆయన పరలోకంలో చూసిన దాన్ని అంతటిని కూడా రాస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. ఇక్కడ ఆయన ఏదైతే చూస్తున్నాడో, ఏదైతే వింటున్నాడో దాన్ని రాస్తున్నాడు. ఇక్కడ అదే అంటున్నాడు, యోహానుకు అతను చూచినది వ్రాయనట్లుగా చెప్పబడెను. కావున ఆ అపోస్తులుడు, ఎవరి? యోహాను అపోస్తులుడు మరియు ప్రవక్త. ఆయన ప్రవక్త కూడానా? ప్రైజుల్లా. ఆయన అపోస్తులుడు మాత్రమే కాదు, ప్రవక్త కూడా. దాన్ని రాయుటకు తన కలమును ఎత్తెను. మీరు చెప్పండి, యోహాను ఎవరికి సాదృశ్యము? యోహాను వధువుకు సాదృశ్యమేనా? హల్లెలూయా. యోహాను ఎత్తబడ్డాడా? యోహాను 4వ అధ్యాయం 1వ వచనంలో ఇక్కడికి ఎక్కి రమ్మని ఎత్తబడ్డాడా? హల్లెలూయా. మరి వధువు కూడా సజీవముగా ఎత్తబడుతుందా? సజీవముగా ఎత్తబడే వారికి యోహాను సాదృశ్యంగా ఉన్నాడా? చనిపోయి ఎత్తబడలేదు. మోషే చనిపోయి ఎత్తబడ్డాడు. కానీ ఏలియా గాని, హానోకు గాని, యోహాను గాని వీళ్ళందరూ సజీవముగా ఎత్తబడ్డారు. హల్లెలూయా. సజీవముగా ఎత్తబడే వారికి సాదృశ్యం. ఈ చివరి దినాలలో ఒక చిన్న గుంపు ఉన్నది. వారు సజీవముగా ఎత్తబడే వారై ఉన్నారు. వారు మరణాన్నే రుచి చూడరు. ఆ సజీవముగా వెళ్ళే వాళ్ళకి సాదృశ్యముగా యోహాను ఉన్నాడు. అదే విధముగా ఏలియా ఉన్నాడు. అగ్ని రథాల మీద కొనుకోబడిన ఏలియా ఉన్నాడు. అదే విధముగా మనం చూస్తే హానోకు కూడా ఉన్నాడు. ప్రజల ఇక్కడ అంటున్నాడు, మీరు చూడమ్మ, జాగ్రత్తగా చూడండి. కలమెత్తెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోచుండగా. హల్లెలూయా. అది కట్టేశాగయ్యా, మైక్ కట్టేశారు కదా. ప్రజల ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయము. వాటిని వ్రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరం పలుకుట వింటిని. హల్లెలూయా. సంగమా, పట్టుకుంటున్నారనుకుంటున్నాను. ఈ విషయాలు పట్టుకుంటున్నారనుకుంటున్నాను. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు అదే మనకు తెలియదు. ఆ 7 ఉరుముల కొంచెం ఎమ్మింగ్ వస్తుంది, కొద్దిగా లైట్ అవుతుంది ప్రజల. ఇప్పుడు అదే మనకి తెలియదు. అది ఇంకనూ బయలుపరచబడలేదు. ఆ 7 ఉరుములు ఏమి చెప్పినవో అనున్నది పరిశుద్ధ గ్రంథములో లేదు. ఉందా? పరిశుద్ధ గ్రంథంలో లేదు. మీరు ఎతికినా దొరకదు. అది ప్రవక్తే చెప్తున్నాడు, పరిశుద్ధ గ్రంథంలో లేదు. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథములో లేని దానిని కనుగోవాలి. ఆ 7 ఉరుములే వధువుకు ఎత్తబడే విశ్వాసం ఇచ్చేది. ఇప్పుడు చెప్పండి నాకు, 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయము, వాటిని వ్రాయొద్దంటున్నాడు. పరలోకం నుండి ఒక స్వరము పలుకుట విన్నాడు. ఇప్పుడు అపోస్తుల బోధ రాయబడలేదా? అపోస్తుల బోధ ఏదో రాయబడలేదా? 7 ఉరుములు అయ్యో కాదు అపోస్తుల బోధని కొంతమంది బోధిస్తున్నారు. ఇక్కడ లేఖనం ఏం చెప్తుంది? ఇప్పుడు అదే మనకు తెలియదు, అది ఇంకనూ బయలుపడలేదు.
ఆ 7 ఉరుములు ఏమి చెప్పినవో అనునది పరిశుద్ధ గ్రంథంలో లేదు. మరి మీరు చూడండి, ఈ 7 ఉరుములు ఏదో కాదు, కడవరి వర్షం. ఎంతమంది నమ్ముచున్నారు? అపోస్తుల బోధ ఏదో కాదు, తొలకరి వర్షం. అంటే మన కాల ప్రవక్త తొలకరి వర్షము గురించి బోధించాడా? అపోస్తుల బోధ గురించి తీసుకొచ్చాడా? ఎందుకని? అది పాడైంది పునాది. పునాది పాడైంది కాబట్టి తిరిగి మరలా పునాదిని ఏలియా వచ్చి కట్టాడు. అంటే తొలకరి వర్షపు బోధ బోధించాడు. ఇప్పుడు కడవరి వర్షం దగ్గరికి వచ్చేసేదలికే ఆ 7 ఉరుములు గురించిన ప్రత్యక్షత మనకు రాయబడలేదు అంటున్నాడు. ప్రజల్లా అది కనీసము పరిశుద్ధ గ్రంథంలో కూడా లేదంటున్నాడు. ప్రజల్లా చాలా జాగ్రత్తగా పట్టుకోండి. మెసేజ్ సంఘాల్లో చాలా మంది 7 ఉరుములు ఏదో కాదు, అపోస్తుల బోధే అని చెప్తా ఉన్నారు. కొన్ని సంఘాలు అలాగా బోధిస్తా ఉన్నాయి. కానీ అపోస్తుల బోధ ఆల్ రైట్ రాయబడినది. యేసుక్రీస్తు నామములో బాప్తిజము, ప్రభురాత్రి భోజనము, పాద పరిచర్య, దేవుడు ఒక్కడేనని, యేసే క్రీస్తని అన్ని రాయబడ్డాయి. కానీ ఈ ఉరుములు గూర్చిన ప్రణాళిక అనేది వధువుకు ఎత్తబడే విశ్వాసం ఇస్తుంది. వధువు వెళ్ళాలి అంటే అపోస్తుల బోధ తెలిసినంత మాత్రాన వధువు వెళ్ళదండి ఎత్తబాటులోకి. అది తొలకరి వర్షమే. ఇప్పుడు ఈ వధువు ఈ ఎత్తబాటులోకి వెళ్ళటానికి కడవరి వర్షం కావాలి. 7 ఉరుములు గూర్చిన ప్రణాళిక కావాలి. 7 ఉరుములు గూర్చిన ప్రణాళికే ఈమెను ఎత్తబడే విశ్వాసంలోకి తీసుకెళ్తాయి. హల్లెలూయా. సంగమా పట్టుకుంటున్నారా? అపోస్తుల బోధ అనేది ఆల్ రైట్ 2000 సంవత్సరాల క్రితము బోధించిన బోధ, అది రాయబడి ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు 7 ఉరుములు గురించిన ప్రణాళిక చాలా ఇంపార్టెంట్, చాలా మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్. పట్టుకుంటున్నారా? మరియు సముద్రము మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూచిన ఆ దూత తన చేతులు ఆకాశము తట్టు ఎత్తి. ఇప్పుడు గమనించండి, ఎక్కడ నిలబడ్డాడు? సముద్రము మీద భూమి మీద నిలిచాడు. తన చేతులు ఆకాశము తట్టు ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి. ప్రైజుల్లా. యుగ యుగాలు జీవించుచున్న వాని తోడని ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు. కానీ గమనించండి, ఇక్కడ ఉన్న ఈ వచనమును నేను చెప్పగోరుచున్నాను. ఎందుకు ఏమంటున్నాడో చూస్తున్నారా? 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారం దేవుని మర్మం సమాప్తమగునని చెప్పెను. ఇప్పుడు 7వ దూత ఎవరో కాదు, 7వ సంఘకాలపు వర్తమానికుడే 7వ దూత. 7వ సంఘకాలపు వర్తమానికుడు భూమి మీద జీవించిన దినాలలో మర్మం సమాప్తం అవ్వాలి. ఏంటి ఆ మర్మం? 7 ముద్రల మర్మం. ప్రైజుల్లా. 7 ముద్రల మర్మం సమాప్తం అవ్వాలి. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? ఇక్కడ మీరు చూడండి, ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ వచనాన్ని నేను చెప్పగోరుతున్నాను అంటున్నాడు. ఎందుకు? వాక్యంలో తనను తాను చూసుకుంటున్నాడు. ఇది విలియం మ్యారెం రనహాం గారికి సంబంధించిన లేఖనం. హల్లెలూయా. వాక్యంలో తనను తాను చూసుకుంటున్నాడు. ఇక్కడ ఉన్న ఈ వచనాన్ని నేను చెప్పగోరుతున్నాను. హల్లెలూయా. మీరు చూసారా యేసుక్రీస్తు మొదటి రాకడలో వచ్చినప్పుడు ఆయన చేతికి ఒక గ్రంథం ఇవ్వబడినదా? యెషయా గ్రంథం ఇవ్వబడినదా? మరి మన కాల ప్రవక్త చేతికి కూడా గ్రంథం ఇవ్వబడలేదా? అప్పుడు గ్రంథం ఇవ్వబడినప్పుడు యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళాడు? యెషయా గ్రంథములో తనను గురించి రాయబడిన లేఖనం ఎక్కడున్నదా అని ప్రెజెంట్ ఆ లేఖనము దగ్గరికి వెళ్ళి ఈ దినము ఈ లేఖనం మీ వినికిడిలో నెరవేర్పు జరిగినదని ఆయన చదివి దాన్ని ఏం చేశాడండి? ఫోల్డ్ చేసి ఇచ్చేశాడు. హల్లెలూయా. పట్టుకుంటున్నారండి? మరి మన కాల ప్రవక్త కూడా కరెక్ట్ గా తన గురించి రాయబడిన లేఖనము దగ్గరికి వెళ్ళి
ఇక్కడ అంటున్నాడు, ఇక్కడున్న ఈ వచనాన్ని నేను చదవగోర్చున్నాను. ఇది ఈ ఒక్క వచనమే ఎవరి గురించో తెలుసా? ఈ ఒక్క ప్రకటన 10:7 ప్రకటన 10:7 ఈ ఒక్క వచనమే 7వ దూత గురించి, విలియం మ్యారన్ బ్రనాం గారి గురించి. అంటే ఎలా ఉన్నారు అంటే 1 నుండి 6 వచనాలు క్రీస్తు బలిష్ఠుడైన దూత గురించి, మధ్యలో 7వ వచనం ఉన్నది. 8 నుండి 11 వచనాలు వధువు. అంటే వధువుకి క్రీస్తుకి మధ్యలో ఎవరున్నారయ్యా అంటే, వంతెనగా వారధిగా ఎవరున్నారయ్యా అంటే 7వ దూత. హల్లెలూయా. ఇటు చూడు, ఇటేమో బోయాజు ఉన్నాడు, ఇటేమో రూత్ ఉన్నది, మధ్యలోనేమో పనోడు ఉన్నాడు. సరే ఇక్కడ చూడు, ఇక్కడ మీరే చూడండి, ఇక్కడేమో ఇస్సాకు ఉన్నాడు, ఇక్కడేమో రేబకా ఉన్నది, మధ్యలో ఎలియాజరు ఉన్నాడు. హల్లెలూయా. ప్రకటన 10 కూడా అదే. నీకు ఋతు గ్రంథంలో ఏమున్నదో, ఆది కాండంలో ఏమున్నదో, ప్రకటన 10 దగ్గరికి వచ్చేదానికి అదే కార్యము మన కంటి ముందు కనబడుతుంది. లేఖనంలో తను తాను గుర్తింప చేసుకుంటున్నాడు ప్రవక్త. ఇక్కడ అంటున్నాడు, 7వ దూత పలుకు దినాల్లో అతడు బోర ఓదబోచుండగా. ఎవరి 7వ దూత? విలియం మ్యారన్ బ్రన్హాం, మన కాల ప్రవక్త. తను తాను వాక్యములో స్పష్టంగా తెలియపరుచుకుంటున్నాడు. మరి ఇక్కడ ఉన్న మనము కూడా మన గురించి రాయబడిన వాక్యం, మన గురించి రాయబడిన లేఖనంలో మనల్ని మనం చూసుకున్నప్పుడు ఎంత ఆనందం వేస్తుందో. హల్లెలూయా. మీరు చెప్పండి, ప్రవక్త ఆ మేఘంలో వచ్చిన 7గురిలో ఒక ఆయన్ని చూసినప్పుడు ఎంతో సంతోషించాడు. హల్లెలూయా. 7 దూతలకు ఉన్నారు ఆ మేఘంలో. ఆ యొక్క లెక్కిస్తున్నప్పుడు కుడి వైపున ఉన్న ఈ వ్యక్తి వైపు చూసినప్పుడు అతడు రొమ్ము విరుచుకొని అతడు ఇలా నిలబడి ఉన్నాడు. దాన్ని నేను చూస్తున్నాను, చాలా ఆనందిస్తున్నాను అన్నాడు. ఎందుకో తెలుసా? ఆ వ్యక్తి ఎవరో కాదు, ఈయనే. ఎలాగా యోహాను తన థియోఫనీని చూశాడో అదే విధముగా మన కాల ప్రవక్త కూడా మేఘంలో వచ్చిన తన థియోఫనీని తాను చూసుకున్నాడు. ఈ రోజు నీవు కూడా నీ థియోఫనీని చూచుకోగలవు. అది చూచుకోవాలంటే దైవ కృప. అది ఎప్పుడైతే నీ మీద విస్తారంగా కుమ్మరించబడుతుందో అప్పుడు ఆ లేఖనాల ప్రత్యక్షత, ఆ వాక్యానికి నీ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు నీ థియోఫనీని నీకు కనపరుస్తాడు. హల్లెలూయా. మరి అక్కడ యోహానికి తన థియోఫనీని, విలియం మ్యారన్ బ్రన్హాం గారికి తన థియోఫనీని వారు చూసుకున్నారండి. అందుకే ఇక్కడ అంటున్నాడు, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ 7వ దూత పలుకు దినాల్లో అతడు బోర ఓదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారం దేవుని మర్మం సమాప్తమగునని చెప్పు. అంటే ఇక్కడ మీరు చూడండి, మర్మము సమాప్తం చేసేదే 7వ దూత. ఇప్పుడు చూడండి, 7వ సంఘకాలపు వర్తమానము అందించు సమయములో ఈ 7 ముద్రల పుస్తకము యొక్క మర్మము బయలుపరచబడును. పైన దానికి అర్థం చెప్తున్నాడు. 7వ దూత పలుకు దినాల్లో అతడు బోర ఓదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారం దేవుని మర్మం సమాప్తమగునని. అంటే ఏంటి అంటే 7 ముద్రల యొక్క మర్మం అనేది ఎప్పుడు 7వ సంఘకాలపు వర్తమానికుడు భూమి మీద వర్తమానం అందిస్తున్న సమయంలో ఈ 7 ముద్రల పుస్తకం యొక్క మర్మం అనేది బయలుపరచబడును. 7వ దూత పలుకుట ప్రారంభించినప్పుడు మరి అక్కడ వర్తమానములు వ్రాయబడుచున్నవి. మరి వాటిని మనము టేబుల్ ద్వారా మరి పుస్తకాల రూపంలో కలిగున్నామా? టేబుల్ ఉన్నాయి, బుక్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు వర్తమానము ధ్వనించుటకు ప్రారంభించినప్పుడు దేవుని యొక్క మర్మం సమాప్తమగును. చూసారా? ఇప్పుడు మనము గమనించదాం, ఆ పుస్తకములోనున్న దేవుని యొక్క మర్మం ఆ సమయంలో 7వ దూత యొక్క వర్తమానము ధ్వనించు వరకు బయలుపడలేదు.
అంటే 7వ దూత భూమి మీదకి రానంతసేపు కూడా ఆ మర్మం మరుగ్గానే ఉంది. ఆ మర్మము మరుగ్గానే ఉంది. చాలా మంది జ్ఞానం ద్వారా బోధించారు కానీ వాళ్ళు ఊహించి బోధించినవే అవి. హల్లెలూయా. ఎందుకంటే ఆ మర్మము ఎప్పుడు ఇప్పబడుతుందయా, ఎప్పుడు తెరవబడుతుందయా అంటే 7వ దూత వచ్చేదాకా. హల్లెలూయా. ఆ 7వ దూత, అందుకే సెవెంత్ డే అడ్వెంటిస్టులు కావచ్చు, లేకపోతే యెహోవా సాక్షులు కావచ్చు, రస్సలు కావచ్చు, చాలా మంది దాని గురించి అనేక వ్యాఖ్యానాలు చేశారు. కానీ అవన్నీ కూడా అసలైన దానితో కరెక్ట్గా ఏమంటున్నాడంటే మ్యాచ్ అవటం లేదన్నాడు. మీరు కొంచెం ముందుకు చదువుదామండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఉన్నది, మీరు జాగ్రత్తగా చూస్తారనుకుంటున్నాను. హల్లెలూయా. ఇప్పుడు ఈ యొక్క విషయమును ముద్రల్లో చాలా ముఖ్యమైనవి. ఏమంటున్నాడండి? ఈ యొక్క విషయాలన్నీయును ముద్రల్లో చాలా ముఖ్యమైనవి. నేను నిశ్చయముగా ఉన్నాను, ఏలయనగా ప్రతి ఒక్కొక్కటియు జతపరచబడాలి. ఏంటి ఒక్కొక్కటి జతపరచబడాలి అని చెప్పుకుంటా వస్తున్నాడు. ఏం జతపరచబడాలంటే, ఇక్కడ 7 సంఘ కాలాలలో 7 దూతల్ని దేవుడు పంపిస్తున్నప్పుడు పౌలు గారి దగ్గర నుండి హల్లెలూయా అందరూ కూడా ఏం చేశారయ్యా అంటే ఆ పూర్ణమైన దాని కొరకే ఎదురు చూశారు. సంపూర్ణమైనది వచ్చేదాని కొరకే ఎదురు చూశారు. అంత్యకాలం కొరకే ఎదురు చూశారు. పౌలు గారు కూడా నేను కొంత మట్టికే ఎరిగాను, కొంత మట్టికే చూస్తున్నానని చెప్పాడు. మిగిలిన వాళ్ళు కూడా కొంత తీసుకొచ్చారే గాని పరిపూర్ణం ఎవరు తీసుకురాలేదు. పరిపూర్ణమైనది ఎప్పుడు వస్తుందంటే 7వ దూత భూమి మీద ప్రత్యక్షమయ్యేదాకా పరిపూర్ణమైనది రాదు. ఎప్పుడైతే 7వ దూత భూమి మీద ప్రత్యక్షమవుతున్నాడో అప్పుడు పూర్ణమైనది, పరిపూర్ణమైనది అప్పుడు ఇప్పబడుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఇప్పుడు ఇది మర్మముగా వ్రాయబడి ఉన్నవి, ఏలయనగా ఏ మానవుడు ఎక్కడ దాన్ని ఎరగడు. ఎరగాలంటే ఎక్కడికి వెళ్ళాలి? దేవుడు మనసులోకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలండి? దేవుని మనసులోకి వెళ్ళాలి ఎరగాలంటే. హల్లెలూయా. దేవుని మనసులోకి వెళ్ళాలి. ఇప్పుడు దేవుని మనసులో ఉన్న విషయాలు ఎవరు తీసుకొని వచ్చారు? 7వ దూత. ప్రవక్త మాత్రమే తీసుకొని రాగలడు. ఇక్కడ అంటున్నాడు, జాగ్రత్తగా చూడండి అమ్మా. ఏ మానవుడు ఎక్కడ దాన్ని ఎరగడు. దేవుడు ఒక్కడే, యేసుక్రీస్తు మాత్రమే దాన్ని ఎరుగును. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు తనలో ఉన్న సంగతులు హల్లెలూయా ఆయన వచ్చి పంచుకుంటున్నాడండి. ఇది చూడండి, చూసారా? ఇప్పుడు అయితే అది ఒక మర్మమైన పుస్తకం. ఏంటది? 7 ముద్రలు అనేది ఒక మర్మమైన పుస్తకం. అది ఒక విమోచన గ్రంథం. అది విమోచన పుస్తకం కూడా. అది నిన్ను విమోచించేదా? ఎస్ ఆమేన్. అది నన్ను నిన్ను విమోచించేదై ఉన్నది. అందుకే అది విమోచన గ్రంథం. ఇప్పుడు ఆ గ్రంథంలో ఉన్నదేదో నీకు తెలియకుండా నువ్వు విమోచించబడతావా? విమోచన గ్రంథం ఇవ్వబడినదే నువ్వు తెలుసుకోవటానికి, అది నిన్ను విమోచించటానికి. ఆ గ్రంథంలో ఉన్న సత్యాలేంటో, ఆ గ్రంథంలో ఉన్న విషయాలు ఏమిటో నీవు దాన్ని ఎరగాలని దేవుడిచ్చాడు. అప్పుడు నువ్వు శరీర మార్పు పొందుకుంటావు. ఎప్పుడైతే నువ్వు ఎరుగుతావో దాని ప్రకారంగా భక్తి చేస్తావు. ఎరగకుండా దాని ప్రకారంగా భక్తి చేయలేవు. ఆ గ్రంథాన్ని నువ్వు ఎరుగుతున్నప్పుడు, ఆ ప్రత్యక్షతను దేవుడు నీకు అనుగ్రహిస్తున్నప్పుడు, ఓ ప్రభువా ఆ ప్రత్యక్ష ప్రకారముగా నా జీవితాన్ని కట్టవా అని దేవుణ్ణి అడుగుతావు. ఆ వాక్య ప్రకారంగా నా జీవితాన్ని మలచు ప్రభువా అని ఆ వాక్యానికి నిన్ను నీవుగా సమర్పించుకుంటావు. ఎప్పుడు సమర్పించుకుంటావు? ఆ మర్మం బయలుపరచబడుతున్నప్పుడు, ఆ ప్రత్యక్షత తెరవబడుతున్నప్పుడు. ఆ ప్రత్యక్షత తెరవబడకుండా, ఆ మర్మం బయలుపరచకుండా నిన్ను నీవు సమర్పించుకోలేవు. హల్లెలూయా.
పరిపూర్ణంగా ఆ వాక్యానికి సమర్పించుకోలేం. పట్టుకుంటున్నారా? అందుకే ఇక్కడ అంటాం. ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. అది విమోచన గ్రంథం. ఇంకొద్దిసేపైన పిదప దాన్ని మనం చూద్దాం. మరప్పుడు ఈ విమోచన పుస్తకము సంపూర్తిగా అర్థం చేసుకోలేమని మనం ఎరిగి ఉన్నాం. అది 6 సంఘకాలాల్లో నుండి పరిశోధించబడెను. మొట్టమొదటి సంఘకాలంలో కూడా పరిశోధించబడినదా? రెండవ సంఘకాలంలో కూడా పరిశోధించబడినదా? మూడవ సంఘకాలంలో కూడా పరిశోధించబడినదా? 4, 5, 6 6 సంఘకాలాల్లో నుండి ఆ గ్రంథము, ఆ విమోచన గ్రంథము పరిశోధించబడెను. అయితే చివరి కాలంలో 7వ దూత తన మర్మాన్ని పలుకుట ప్రారంభించినప్పుడు 6 సంఘకాలాల యందు పరిశోధించి వదిలిపెట్టబడిన కార్యాలున్నాయి. ఆ కార్యాలన్నిటినీ కూడా ఇప్పబడును. అంటే కొంతమంది ఆ కార్యాలు జోలే ఎల్లల. 6 సంఘకాలాల్లో దూతలు కూడా ఆ కార్యాల జోలి వెళ్ళల, వదిలిపెట్టేసేశారు. ఆ వదిలిపెట్టిన కార్యాలన్నీ కూడా 7వ దూత భూమి మీద ఉన్నప్పుడు, మన కాల ప్రవక్త విలియం మ్యారియం బ్రనహాం గారు భూమి మీద ఉన్నప్పుడు ఈ విడిచిపెట్టబడిన సంగతుల యొక్క మర్మాలన్నీ కూడా బయటకు వస్తాయి, విప్పబడతాయి. హల్లెలూయా. అయితే చివరి కాలంలో 7వ దూత తన మర్మాలను పలుకుట ప్రారంభించినప్పుడు 6 సంఘకాలాల యందు పరిశోధించి వదిలిపెట్టబడిన కార్యాలన్నీ విప్పబడును. మరియు దేవుని యొద్ద నుండి దేవుని వాక్యం అనే రూపమున మర్మములు దిగివచ్చి. ఏంటి దిగొచ్చింది? మర్మములు. ఎక్కడ నుండి? పరలోకము నుండి మర్మాలు దిగొచ్చాయి. హల్లెలూయా. మీరు చూస్తున్నారా? దేవుని యొద్ద నుండి. ఎక్కడి నుండి అండి? సింహాసనం దగ్గర నుండి. దేవుని వాక్యం అనే రూపమున, దేవుని వాక్యము అనే రూపమున మర్మములు దిగొచ్చి దేవుని యొక్క పరిపూర్ణమైన ప్రత్యక్షతను బయలుపరచును. ఎవరొచ్చింది? మర్మాలు దిగొచ్చాయి అంటున్నాడు. ఎవరు? 7 దూతలు, 7 ఆత్మలు. ఆ 7 దూతలు ప్రతి ఒక్కరు కూడా ప్రవక్త దగ్గరకు వచ్చి ఆ యొక్క సంపూర్ణమైన మర్మమును గురించి బోధించారు. ప్రైజ్ ది లార్డ్. ఏంటవి? థియోఫనీలు, వాక్యపు దేహాలు. 63లో మేఘములో వచ్చినవి భౌతిక సంబంధమైన దేహాలు కావు, వాక్యపు దేహాలు. పౌలు గారు ఇంకా దేహము లేపబడల, అది ఇంకా ఎక్కడున్నది? భూమిలోనే ఉన్నది. ఐరెనస్ దేహము లేపబడల, మార్టిన్ దేహము లేపబడల, కొలంబా దేహము లేపబడల, మార్టిన్ లూథర్ దేహము లేపబడల. ఇంకా చెప్పండి, జాన్ వెస్లీ దేహం ఇంకా లేపబడల. కానీ వాళ్ళు మేఘంలో వచ్చారే. ఏంటి వాళ్ళు? ఎవరు? వారి యొక్క థియోఫనీలు, వాక్యపు దేహాలు. వాక్యపు దేహాలు వచ్చాయి అక్కడికి. మరి వారి దేహాలు ఎప్పుడు లేపబడతాయి? రెండవ వర్తమానం ఉన్నది. మొదటి వర్తమానం ఆర్భాటము. ఆర్భాటం 1963లో బయలు వెళ్ళినది. నెక్స్ట్ వర్తమానం ఏంటయ్యా అంటే ప్రధాన దూత శబ్దము. ఈ ప్రధాన దూత శబ్దములోనే ఈ దేహాలన్నీ ప్రభువునందు నిద్రించిన పరిశుద్ధులందరూ అప్పుడు లేపబడతారు. సంగమా, పట్టుకుంటున్నారు ఈ విషయాలు? మీరు ఎరుగుతున్నారనుకుంటున్నాను. మన కాల ప్రవక్త విలియం మ్యారియం బ్రనహాం గారి దగ్గరికి వచ్చింది మట్టి దేహాలు కావు, భౌతిక సంబంధమైన దేహాలు కావు. వాక్యపు దేహాలు. ఇంకా వాళ్ళ భౌతిక సంబంధమైన దేహాలు మట్టిలోనే ఉన్నాయి. హల్లెలూయా. ఆ దేహాలు ప్రధాన దూత శబ్దంలో లేపబడతాయి. మరి ప్రధాన దూత శబ్దము ఇంకా జరిగినదా? కొంతమంది ఎంటైం మెసేజ్ వాళ్ళు ఆల్రైట్ అయిపోయిందని కూడా చెబుతున్నారు కొన్ని సంఘాల్లో. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి.
హల్లెలూయా. ప్రధాన దూత శబ్దానికి దేవుని బూరెకి మధ్యలో ఎన్ని రోజులు గ్యాప్ ఉంది? 40 రోజులు ఉంది. ప్రజల్లా పట్టుకోండి విషయాలన్నీ. మొదటి రాకడ మీకు అర్థమైతే రెండో రాకడ ఈజీగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ మనం వచ్చేసేద్దాం. చాలా రకాల బోధలు భూమి మీద ఉన్నాయి. అందుకే ఇప్పుడు వర్తమానం యూదుల దగ్గరికి కూడా వెళ్ళిందని చెప్తా ఉన్నారు. వెళ్ళలా. వర్తమానము యూదుల దగ్గరికి ఇంకా వెళ్ళదు. ఈమె వెళ్ళాలి. ప్రజల్లా ఎప్పుడైతే ఈమె వెళ్ళిపోతుందో అప్పుడు యేసేపు తనను తానుగా వాళ్ళకు బయలుపరుచుకుంటాడు. వాళ్ళ దగ్గరికి మోషే ఏలియాలు వెళ్తారు. 1,44,000 మందిని వాళ్ళు బయటికి పిలుస్తారు. ఆర్భాట వర్తమానం వాళ్ళని పిలుస్తుంది. ఆ లక్షల 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 మంది, కోట్ల మంది ఇజ్రాయిల్లో నుండి 1,44,000 మందిని పిలువబడతారు. ఈ రోజు ఎలాగా ఆర్భాట వర్తమానం మనల్ని పిలిచిందో సేమ్ వారి దగ్గరికి కూడా అంతే. హల్లెలూయా. వారి దగ్గర కూడా ప్రధాన దూత శబ్దం జరిగిద్ది. వారి దగ్గర కూడా దేవుడి బోర జరిగిద్ది. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? అంటే 7వ బోర కింద వాళ్ళు చంపబడతారా? చంపబడతారు. మీకు తెలుసా యూదులు 1,44,000 మంది చంపబడతారా? మీరు అనుకుంటున్నారా మోషే ఏలియాలతో పాటు 1,44,000 మంది కూడా వెళ్తారని? వాళ్ళు వెళ్ళరు. మోషే ఏలియాలే కొనిపోబడతారు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు చంపబడిన తర్వాత వాళ్ళు తిరిగి లేపబడతారు. వాళ్ళు ఇంకా భూమి మీదే ఉంటారు. వాళ్ళ పక్షాన నిలబడటానికే జకర్యా గ్రంథం 14వ అధ్యాయంలో ప్రభు దిగొస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అనేక మర్మాలు ఉన్నాయండి. మర్మాలు సామాన్యమైనవి కావు. ఇది ప్రత్యక్షత లేకపోతే జీర్ణించుకోలేరు. ప్రత్యక్షత లేకపోతే ఈ విషయాలు జీర్ణించుకోలేరు. ప్రత్యక్షత ద్వారా మాత్రమే ఈ విషయాలు చూడగలుగుతారు. అందుకే ఇక్కడ జాగ్రత్తగా మీరు చూడండి, జాగ్రత్తగా పట్టుకోండి. అంటే ఈ ముద్రల పుస్తకం అంటేనే సామాన్యమైన విషయం కాదు ఇది. హల్లెలూయా. చాలా లోతైన సంఘటనలు వస్తూ ఉంటాయి అన్నమాట. మరి ఇక్కడ మనము ఎన్నో పేరాలో ఉన్నా? 39 అయిపోయిందా? 6 సంఘకాలాల యందు పరిశోధించి వదిలిపెట్టబడిన కార్యాలన్నీ విప్పబడును. మరియు దేవుని యొద్ద నుండి దేవుని వాక్యం అనే రూపమున మర్మాలు దిగొచ్చి దేవుని యొక్క పరిపూర్ణమైన ప్రత్యక్షతను బయలుపరచును. చూసారా? ఇది జరిగిందా? ఇది ఫుల్ఫిల్ అయిందా? పరిపూర్ణమైన దేవుని యొక్క పరిపూర్ణమైన ప్రత్యక్షత బయలుపరచబడినదా? ఆమేన్. అప్పుడు దైవత్వమును గూర్చియు మరియు సమస్త కార్యాలను గూర్చియు వెల్లడగును. సర్పము యొక్క సంతానము మరి ఈ మర్మాలన్నీ ఇంకను మిగిలి ఉన్నాయన్నీ బయలుపరచబడవలెను. ఇవన్నీ 7 ముద్రలో ఉన్న సంగతులే. సర్ప సంతానం. హల్లెలూయా. మరి ఈ విషయాలన్నీ కూడా బయలుపరచబడింది. మరి ముద్రలు ఇప్పిన తర్వాత సర్ప సంతానం బోధించాడా? ముద్రలు ఇప్పబడక ముందే సర్ప సంతానం బోధించారా విలియం మేరం బ్రన్నాం గారు? ఎలా తెలిసింది? ముద్రల్లో ఉన్న విషయం ముందే ఈయనకి ఎలా తెలిసింది? అందుకే ఆ టేపు వినండి. మొన్న వరంగల్లో ఆశీష్ లాల్ గారు చెప్పిన వర్తమానాలు చాలా జాగ్రత్తగా వినండి. దాంట్లో ఉన్నాయి, ఇవి చెప్పారు. ఈ విషయాలే పంచుకున్నారు ఆశీష్ లాల్ గారు. మీరు జాగ్రత్తగా వింటే అవి క్యాచ్ చేస్తారన్నమాట. ఇక్కడ 40వ పేర. ఇప్పుడు మీరు చూడండి, నేను వాటన్నిటినీ తయారు చేయలేదు. అది ప్రభు ఇలాగ సెలవిచ్చుచున్నాడై ఉన్నది. పుస్తకము నుండి దాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. 7వ దూత వర్తమానము ధ్వనించినప్పుడు తన పరిశుద్ధ ప్రవక్తలకు తెలిపిన ప్రకారం దేవుని మర్మము సమాప్తమగును. వాక్యము రాసినది ఆ ప్రవక్తలే. చూసారా అండి? పాత నిబంధన నుండి కొత్త నిబంధన అందరూ కూడా వాక్యం రాసిన ఆ ప్రవక్తలు అందరూ కూడా హల్లెలూయా అది మర్మముగా రాసుకుంటా వచ్చారు. ఈ మర్మాలన్నీ కూడా ఎప్పుడు బయలుపరచబడతాయంటే 7వ దూత టైంలో. వాక్యం రాసింది ఆ ప్రవక్తలే. 7వ సంఘకాలం అనే కడపటి సంఘకాలంలో
ఇంతకు ముందున్న సంఘకాలాల్లో పరిశోధించి బయలుపడక మిగిలిపోయిన కార్యాలన్నీ ఏకముగా జతపరచబడి బయలుపరచబడును. హల్లెలూయా. మీరు చూడండి, అపోస్తులైన పౌలు ఏం బోధించాడు? విశ్వాసం. కానీ మన కాల ప్రవక్త ఏం బోధించాడు? పరిపూర్ణమైన విశ్వాసం. చూసారా? అపోస్తులైన పౌలు విశ్వాసం బోధించాడు, విశ్వాసం, ఫెయిత్ గురించి. కానీ మన కాల ప్రవక్త వచ్చేసేదలకే పర్ఫెక్ట్ ఫెయిత్, పరిపూర్ణమైన విశ్వాసం. దేవుడికి మహిమ కలుగునుగా. ఎందుకంటే సంపూర్ణంగా విడిచిపెట్టబడిన కార్యాలు కొంచెం 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 ఎవరైతే వదిలిపెట్టారో ఆ కార్యాలన్నీ కూడా ఈయనే సంపూర్ణంగా బయలుపరుస్తున్నాడు. హల్లెలూయా. మరియు ముద్రలు విప్పినప్పుడు మర్మములు బయలుపరచబడెను. ముద్రలు ఇప్పబడకుండా మర్మాలు రావు. ముద్రలు ఇప్పినప్పుడే మర్మాలు బయలుపరచబడతాయి. హల్లెలూయా. ఇది చూసారా అండి? ముద్రలు ఇప్పినప్పుడే మర్మాలు బయలుపరచబడతాయి. ఈ మర్మాలు 63కు ముందే చెప్పాడు ఆయన. విలియం మ్యారం బ్రనహాం గారి మర్మాలన్నీ 63కు ముందే చెప్పాడు. 1963కి ముందు. అంటే 3 పార్ట్లుగా ఉన్నాయి అన్నాను. ఒకటి ఫిలదెల్ఫియా సంఘకాలం, లవోదికయ సంఘకాలంతో ఓవర్లాప్ అయిన కాలం. ఇంకొకటి నిత్యత్వం భూమి మీదకి దిగొచ్చినప్పుడు. హల్లెలూయా. లవోదికయ సంఘకాలం ముగింపులో నిత్యత్వం భూమి మీదకి దిగొచ్చింది. ఆ భూమి మీదకి వచ్చినప్పుడు అక్కడ ఓవర్లాప్. ఈ ఓవర్లాప్కి మధ్యలో ఉన్న పీరియడ్లో ఈయన అన్ని బోధించేశాడు. విలియం మ్యారం బ్రనహాం గారు బోధించేశారు విషయాలు. ప్రజల్లా. అందుకే ఇక్కడ అంటున్నాడు, జాగ్రత్తగా పట్టుకోండి. మరియు ముద్రలు విప్పినప్పుడు మర్మములు బయలుపరచబడెను. ఆయన పాదముల నేల మీద మోపి, సముద్రం మీద మోపి, ఆయన తల మీద వర్షపు ధనుసు వర్తమానికుడైన దూత క్రీస్తు దిగి వచ్చుచున్నాడు అంటున్నాడు. హల్లెలూయా. ఆల్రెడీ ఆయన దిగొచ్చాడు. ఈ రాకడ సమయంలోనే 7వ దూత భూమి మీద ఉండును. అది రాకడే కాదన్నారు. మరి విలియం మ్యారం బ్రనహాం గారు ఇక్కడ ఈ రాకడ సమయంలో అని ఎందుకు అన్నాడు? 1963లో రాకడని ఎక్కడున్నది నాకు చూపించు, ఒక్క రిఫరెన్స్ చూపించు, ప్రవక్త ఎక్కడ చెప్పాడో చూపించు అని అన్నారు కదా. మరి ఈ రాకడ సమయంలో 7వ దూత భూమి మీద ఉండును. ఇప్పుడు మీరు గుర్తించుకోండి, మరి రాకడ అని ఎందుకు అన్నాడు? అది 1963 రాకడ కాదు, అది ప్రత్యక్షతే అని అంటున్నారు కదా. మరి విలియం మ్యారం బ్రనహాం గారు ఈ లేఖనంలో ఎందుకు అన్నాడు? విలియం మ్యారం బ్రనహాం గారు మాట్లాడారు కదా. అది ఇది రెవల్యూషను అందరికీ కాదు. మెసేజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రెవల్యూషన్ వచ్చిద్దా అంటే రాదు. ఎన్నిక మీద ఆధారపడింది ఈ రెవల్యూషన్ రావటానికి. హల్లెలూయా. 63 100% రాకడే. 1963 100% ప్రభు యొక్క రాకడే. దాన్ని నమ్ముతున్న కొద్ది మందిలో మనము కూడా ఒక గుంపు జనులం. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? అందుకే అంటున్నాడు. హల్లెలూయా. ఈ రాకడ సమయమున 7వ దూత భూమి మీద ఉండును. ఏ రాకడ సమయములో? ప్రభు భూమి మీదకి దిగొచ్చిన రాకడ సమయమున 7వ దూత భూమి మీద ఉండును. ఇప్పుడు మీరు గుర్తించుకోండి, యోహాను తన వర్తమానం అందిస్తున్న అదే సమయములో, అది రాకడేనా? యోహాను తన వర్తమానం అందిస్తున్న అదే సమయములో మొదటి రాకడ, బాప్తిజం ఇచ్చి యోహాను, అది రాకడేనా? అదే విధముగా 2వ రాకడ గురించి కూడా ఆయన అదే చెప్తున్నాడు. మీకు అంగీకరించుటకు మనసుంటే రాబోవు ఏలియా ఇతడేనని యేసే స్వయముగా మత్తయి 11 అమ్మా ఎన్నో వచ్చిన 11వ అధ్యాయం అమ్మా ఎన్నో వచ్చిన మధ్య 14 అమ్మా 11, 14
11, 14 ప్రజల ఇక్కడ అంటున్నాడు, యోహాను తన వర్తమానం అందిస్తున్న అదే సమయంలో మెస్సియా ఆ దినాల్లో వచ్చెను. ఇప్పుడు చెప్పండి, మెస్సియా వచ్చాడా? ఏ టైంలో వచ్చాడు మెస్సియా? అక్కడ యోహాను వర్తమానం అందిస్తున్న టైంలో, ఇక్కడ 7వ దూత వర్తమానం అందిస్తున్న సమయంలో. ఎంత కరెక్ట్ గా వాక్యం టు వాక్యం మ్యాచ్ అయింది. హల్లెలూయా. మెస్సియా ఆ దినాల్లో వచ్చెను. యోహానుకు తెలియను కూడా ఆయన మెస్సియా అన్న సంగతి. మరి ఈ కాలం 7వ దూతకి తెలియదా ఆయన మెస్సియా అని, రాకడని, క్రీస్తని? ఖచ్చితంగా తెలుసు. ఆయనను చూచినని ఏమంటున్నాడు చూడు, యోహానుకు తెలియను, అతను ఆయన్ను చూచునని, ఏలయనగా అతడే ఆయన్ను పరిచయం చేయవలసిందిగా ఉండెను. ఆయన చూడాలి, అతడే ఆయన్ని పరిచయం చేయాలి సంఘానికి. మరి రెండో రాకడా అంటే సంఘానికి ఎవరు పరిచయం చేశారో చెప్పండి. ఆయన రాకపోతే సంఘానికి ఎవరు పరిచయం చేశారో చెప్పండి. పరిచయమే జరగలేదు అంటున్నారు. ఆయన రాలేదంటే పరిచయమే జరగలేదు అంటున్నారు. పరిచయం చేసి ఆయన వచ్చాడు, వెళ్ళిపోయాడు. పరిచయం చేసుకోడు, వెళ్ళిపోయాడు. ఈ సంగతులు చెవి గలవాడు వినుగాక. మనము మలాకి 4వ అధ్యాయంలో దాన్ని గుర్తెరిగి ఉన్నాం. మలాకి 4 రెండవ రాకడ, మలాకి 4 రెండవ రాకడ ఉన్నది, మలాకి 3 మొదటి రాకడ. యోహాను వలె ఒక ఏలియా చివరి దినాల్లో ఉండవలెను. దేవుని యొక్క వాక్యము అతని యొద్దకు వచ్చును. అతడు పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క మర్మములను బయలుపరచనై ఉన్నాడు. మరియు పిల్లల యొక్క విశ్వాసాన్ని తిరిగి అపోస్తుల విశ్వాసమునకు త్రిప్పును. హల్లెలూయా. ఎందుకని? అపోస్తులు బోధించి వాళ్ళు ప్రభువునందు నిద్రించారు. హల్లెలూయా. ఇప్పుడు పిల్లలు ఎవరో చెప్పండి. పిల్లలు మనం ఎవరికి పుట్టాం? జాగ్రత్తగా చూడండి. మీకు ఒక మర్మం ఇక్కడ తెలుపుతాను. హల్లెలూయా. మీకు ఒక మర్మం జాగ్రత్తగా మీరు చూడండి. ఇది జాగ్రత్తగా మీరు పట్టుకోవాలండి. ఎస్తేరు తల్లి తండ్రి చనిపోయారు, అవునా కదా? తల్లి తండ్రి చనిపోయిన తర్వాత ఆమెను ఎవరు పెంచారయ్యా అంటే మొర్దెకై పెంచాడు. ప్రజల్లా మొర్దెకై పెంచాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఎస్తేరు యొక్క తల్లి తండ్రి ఎవరు? వాళ్ళు ఎప్పుడు చంపబడ్డారు? ఎస్తేరు సంఘానికి సాదృశ్యమేనా? వధువుకు సాదృశ్యమేనా? మరి తల్లి తండ్రి ఎవరు? ఆది అపోస్తులై ఉన్నారు. ఎస్తేరు తల్లి తండ్రి సంఘశాఖ కాదు. సంఘశాఖకు పుట్టితే మనం సంఘశాఖలో పుట్టలా. వాక్యం ఏం చెప్తుందంటే, యోహాను సువార్త 1వ అధ్యాయము 13వ వచనములో, వారు వాక్యము వలన పుట్టినవాడు. ఇప్పుడు మనము పుడుతుంది దేనికయ్యా అంటే వాక్యానికి పుడుతున్నాం. ప్రజల్లా ఎస్తేరు యొక్క తల్లిదండ్రులు సంఘశాఖ కాదు. మన తల్లిదండ్రులు అపోస్తులై ఉన్నారు. ఇప్పుడు అపోస్తులు చనిపోయారు, నిద్రించారు. తర్వాత ఎవరు తీసుకున్నారు? మొర్దెకై వచ్చాడు. మొర్దెకై 7వ దూత అయి ఉన్నాడు. విలియం మేరీ బ్రహ్నాం అయి ఉన్నాడు. మనల్ని ఆది అపోస్తుల బోధ వైపుకి తిప్పాడు. ఎంతమంది పట్టుకుంటున్నారు ఈ విషయం? సంగమా పట్టుకుంటున్నారా? ఇప్పుడు మనల్ని, మన విశ్వాసాన్ని తిరిగి ఆది అపోస్తుల బోధ వైపుకి తిప్పాడు. అదే ఇక్కడ చెప్తున్నాడు. పిల్లల యొక్క విశ్వాసం తిరిగి అపోస్తుల విశ్వాసం వైపుకు తిప్పును. హల్లెలూయా. ఈయన మొర్దెకై ఉన్నాడు, ఈయన ఏలియా అయి ఉన్నాడు. సంగమా పట్టుకుంటున్నారు ఈ విషయాలు?
జాగ్రత్తగా పట్టుకుంటారనుకుంటాను. ఇన్ని సంవత్సరాల నుండి సంఘ శాఖలు పరిశోధించుచున్న మర్మాలన్నిటినీ, హల్లెలూయా, ఇన్ని సంవత్సరాల నుండి సంఘ శాఖలు పరిశోధించుచున్న మర్మాలన్నిటినీ బయలుపరచును. ఎవరు? ఈ కాలపు ఏలియా. ఇప్పుడు దానినే వాక్యం చెప్పుచున్నది. అదేం చెప్పుచున్నదో దానికి మాత్రమే నేను బాధ్యుడును. చూసారా, అది వ్రాయబడి ఉన్న ఇదియే సత్యమగును. వ్రాయబడి ఉన్న కార్యము అదే. అంటే ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఆ సంగతులు వదిలిపెట్టేసేసారు, వాళ్ళు సొంత వ్యాఖ్యానాలు చేశారు. అయితే ఈయన ఈ కాలంలో వచ్చి ప్రవక్త వచ్చి దాని యొక్క మర్మము ఓపెన్ చేయటం ద్వారాగా ఈమె సర్వసత్యము ఎరిగి ఇప్పుడు ఆ సత్యము ప్రకారముగా ఆరాధన చేస్తుంది. సమరయ స్త్రీ చెప్పండి, ఆత్మతో సత్యముతో ఆరాధన చేయడు. హల్లెలూయా. ఆ కాలం ఇదే. ఆత్మ సత్యము ఏదో ఎరిగిన కాలం. ప్రైజ్ ది లార్డ్. మరి యూదులకి దేవుడు బయలుపరుచుకుంటున్నప్పుడు ఆ సత్యమేదో యూదులు గ్రహించారు. సమరయులకు బయలుపరుచుకుంటున్నప్పుడు ఆ సత్యమేదో సమరయులు, ఏర్పాట్లో ఉన్న సమరయులు ఎరిగారు. ఇప్పుడు అన్యజనులకు ఆ సత్యాన్ని బయలుపరిచినప్పుడు, హల్లెలూయా, ఇప్పుడు అన్యజనుల్లో ఎన్నికలో ఉన్నవారు దాన్ని ఎరుగుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ అంటున్నాడు, జాగ్రత్తగా చూడమ్మా. ఇప్పుడు ఈ 7 ముద్రల పుస్తకము విమోచన యొక్క మర్మమని మనం చూచి ఉన్నాము. దేవుని యొద్ద నుండి వచ్చిన ఒక విమోచన గ్రంథం ఇది. ఎక్కడి నుండి వచ్చింది? హల్లెలూయా. ఇప్పుడు ఈ వర్తమానికుడు పలుకు దినాలలో సమస్త మర్మములను సమాప్తమవుతాయి. ఇక ఇంకా ఇంకా ఇంకొక వ్యక్తి వచ్చి ఇంకొక మర్మం బయలుపరచాలని లేవు. మర్మం సమాప్తం చేసేదే ఈ వర్తమానికుడు. ఇక ఈ వర్తమానికుడు తర్వాత అన్ని జనులకి ఇక వర్తమానికుడు లేడు. ఇతడే ఫైనల్ గా పంపించబడిన ప్రవక్త వర్తమానికుడు. ఇక ఈ వర్తమానం ప్రకారంగా సిద్ధపరచబడుతూ తయారై ఎత్తబాటులోకి వెళ్ళటమే. ప్రైజ్ ది లార్డ్. అందుకే అంటున్నాడు, జాగ్రత్తగా పట్టుకోండి ఇది. హల్లెలూయా. విమోచన మర్మమని మనము చూచి ఉన్నాం. దేవుని యొద్ద నుండి వచ్చిన విమోచన గ్రంథం ఇది. ఇప్పుడు ఈ వర్తమానికుడు పలుకు దినాలలో సమస్త మర్మములు సమాప్తమగును. ఇప్పుడు ఇక్కడ భూమిపై 7వ సంఘ కాలపు దూత ఉన్నాడు. ఈ ముద్రలు ఇప్పే టైంలో ఎవరున్నారు? 7వ సంఘ కాలపు దూత ఉన్నాడు. మరి ఇంకొక దూత, 7వ దూత భూమి మీద ఉన్నాడు. ఇంకొక దూత, బలిష్ఠుడైన దూత వర్తమానికుడు కిందకు వచ్చాడు. మొదటి రాకడ కూడా అంతేగా. మొదటి రాకడలో చూడు, ఏలియా బాప్తిజం ఇచ్చి యోహాను భూమి మీద ఉన్నాడు. మరి యేసుక్రీస్తు అక్కడికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడో చెప్పండి? యోహాను యొద్దకు వాక్యము వచ్చెను. అరణ్యంలో ఉన్న యోహాను యొద్దకి. పట్టుకుంటున్నారా అండి? అరణ్యంలో ఉన్న యోహాను యొద్దకు వాక్యం వెళ్ళింది. వాక్యం నడుచుకుంటా వెళ్ళినది. అదే విధముగా మన కాలపు బలిష్ఠుడైన దూత కూడా మన కాలపు ప్రవక్త దగ్గరకు వచ్చి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎల్లప్పుడూ వాక్యము ప్రవక్త దగ్గరికే వస్తుంది. ఈ దూత భూ సంబంధమైన దూత. ఈ 7వ దూత భూ సంబంధమైన దూత. అయితే ఇక్కడ ఒకడున్నాడు, పరలోకము నుండి శిరస్సుపై వర్షపు ధనుసుతో భూమిపైకి దిగొస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈయనే బలిష్ఠుడైన దూత. ఈయన భూ సంబంధమైన దూత కాదు. ఈయన క్రీస్తై ఉన్నాడు. ఈయన దేవుడై ఉన్నాడు. ఇచ్చట నుండి వడంబడికకు మాదిరిగా ఉన్నది. ఇచ్చట అది ఒక వడంబడిక. అంటే వడంబడిక అంటే నిబంధన దూత. అంటే నిబంధన చేస్తున్నాడు వచ్చి, వడంబడిక చేస్తున్నాడు వచ్చి, నిబంధన చేస్తున్నాడు. అబ్రహాముతో ఏ దేవుడైతే నిబంధన చేశాడో అది ఛాయ అయితే అబ్రహాముతో నిబంధన నిజరూపమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. అది క్రీస్తుగా ఉండవలెను. అది ఎవరో కాదు, క్రీస్తే. ప్రకటన 1వ అధ్యాయంలో ఉన్నట్లుగానే అది ఉండెను. అంటే ప్రకటన 1, ప్రకటన 10, ప్రకటన 1, ప్రకటన 10. ప్రైజ్ ది లార్డ్.
అందుకే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఉన్నట్లు అదే విధముగా 7 సువర్ణ దీప స్తంభముల మధ్య వర్షపు ధనుసుతో నిలుచున్న సూర్యకాంత పద్మరాగాలు పోలిన వాడు. 7 సువర్ణ దీప స్తంభాలు, అక్కడ రెయిన్బో ఉన్నది. ప్రకటన 10లో వర్షపు ధనుసులో దిగొస్తా ఉన్నాడు. ప్రకటన 1, ప్రకటన 10 ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. అందుకే సూర్యకాంత పద్మరాగాలు. ఆయనే మొదటివాడు, ఆయనే కడపడివాడు, ఆయనే అల్ఫా, ఆయనే ఒమేగా, ఆయనే అపోస్తలుడైన పౌల్లో ఉన్నది, ఆయనే విలియం బ్రనాములో ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. మీరు చూస్తున్నారా ఈ సంగతులన్నీ? ఎరుగుతున్నారనుకుంటున్నాను. ఎంత అద్భుతమైన వర్తమానం అండి. ఓ దేవా, ఈ సంగతులు ఎరిగినట్లు కృప దయచేయి. మరి అక్కడ ప్రకటన 10లో ఆయన మరలా వచ్చుచున్నాడు. అంటే ఆయన ఇక్కడ ఉన్నాడు. ఎక్కడున్నాడు? 7 సంఘకాలాల్లో ఉన్నాడు. 7 సంఘకాలాల్లో ఉన్న అదే వ్యక్తి ప్రకటన 10లో వస్తున్నాడు. ఇంకొక వ్యక్తి కాదు, ఆయన మరలా ప్రకటన 10లో వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఒకప్పుడు ఆయన భూమి మీద ఉన్నాడు. అదే మనకి ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనములో ఆయన మాట్లాడతాడు. మీరు ఎరిగితే, ఆ విషయాలు ఎరిగితే, హల్లెలూయా. ఆయన 7 దీప స్తంభాల మధ్య నేను ఆ స్వరం విన్నాను, ఆయన చూశాను. ఆయన మరలా ఇక్కడికి ఎక్కి రమ్మని అదే స్వరము నేను పరలోకంలో కూడా వింటున్నాను. నేను మొదట వినిన స్వరము మరలా మాట్లాడుతుంది. ఆయనే. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ చూడండి, దేవుడికి మహిమ కలుగునుగాక. మీరు ఇది ఎఫెసీలకు రాసిన పత్రికలో కూడా మీరు దాన్ని చూడొచ్చు. మీరు కావాలంటే ఆయన మరి వెళ్ళి మరలా లేపబడటం అనేక విషయాలు అక్కడ ఉంటాయి. మీరు దాన్ని ఎరగచ్చు. ఆ గ్రంథాన్ని మీరు చదివితే దేవుడు మీకు ఆ మర్మం ఇప్పునుగాక. ఇక్కడ మనం చూస్తున్నాం ప్రకటన 10వ అధ్యాయంలో ఆయన మరలా వస్తున్నాడు. సమస్త మర్మములు సమాప్తమగునని సమయమందు ముద్రలు విప్పబడవలెను. ఎప్పుడు ఈ ముద్రలు విప్పబడేది? మర్మములు సమాప్తమవుతున్న టైంలో. మరియు ఇక సమయం లేదు, చాటించుటకు వచ్చుచున్నాడు. మరియు ఆయన చెప్పెను, 7వ దూత పలుకుటకు ప్రారంభించినప్పుడే ఈ మర్మము సమాప్తమగును. మరి ఈ కాలమందే దూత ప్రత్యక్షమగును. ఈ కాలమందే. మనము దానికి చాలా సమీపముగా ఉన్నాము. సరే, ఇప్పుడు గమనించండి అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆల్ రైట్, అదంతా ఫుల్ఫిల్ అయింది, నెరవేర్పు జరిగినది. అన్ని జనులకి వర్తమానికుడు వచ్చాడు, క్రీస్తు వచ్చాడు. ఆయన ముద్రిస్తున్నాడు, తన వారిని ముద్రిస్తున్నాడు. ఇప్పుడు వర్తమానం ఎవరైతే ఆమేన్ చెప్పి అంగీకరిస్తున్నారో, ఆ వర్తమానం పక్షాన నిలబడుతున్నారో, వారిని దేవుడు ముద్ర కలిగిన దూత తన వారిని ముద్రిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మరి ఇటు అన్ని జనుల్లో ఎప్పుడు ఆ ముద్ర కంప్లీట్ అవుతుందంటే ఈమె ఎత్తబాటుతో అన్ని జనుల్లో నుంచి ముద్ర కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత ఆయన 1,44,000 మందిని ముద్రించడానికి వెళ్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అన్య జనులలో తన వారిని ముద్రిస్తున్నాడు. ఇప్పుడు ఎత్తబడే వధువుని పరిశుద్ధాత్మతో ముద్రిస్తున్నాడు, దేవుని ముద్రతో ముద్రిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మీరు చెప్పండి ఎస్తేరు మీరు చూస్తే రాహబు వేశ్య అక్కడ టోకెన్ వచ్చిందా? రాహబు వేశ్య దగ్గరికి ఒక ముద్ర వచ్చిందా? ఒక గుర్తు టోకెన్ వచ్చినదా? ఆ టోకెన్ తర్వాత ఆమె ఎక్కడికి వెళ్ళిందో చెప్పండి. ఆమె సాల్మాన్ని వివాహం చేసుకుంది, ఇజ్రాయెల్ కుటుంబంలోకి వెళ్ళిపోయినది. ప్రైజ్ ది లార్డ్. చూస్తున్నారా అండి? వివాహము చేసుకొని ఇజ్రాయెల్ కుటుంబంలోకి వెళ్ళింది ఆ టోకెన్ తర్వాత. ఇప్పుడు మీరు చెప్పండి, ఐగుప్తు దేశంలో ఇజ్రాయెల్ ప్రజలు బానిసత్వం చేస్తున్నప్పుడు విడిపించబడే ముందు టోకెన్ వచ్చిందా రాలేదా? గుర్తు వచ్చిందా రాలేదా? హల్లెలూయా. వారు ఆ గొర్రె పిల్ల ఆ యొక్క ద్వార కమ్మెల మీద గుర్తుగా పూసారా లేదా? ఆ రక్తాన్ని చూసేగా మరణదూత వెళ్ళినది.
ఈ రోజు కూడా ఆ టోకెన్ ఉండాలా? ఈ రోజు కూడా కొంత వారిని ముద్రించడానికి ఆ టోకెన్ ఉండాలా? కొంతమంది వ్యక్తులు ఆ గొర్రెపిల్ల రక్తం చేత ముద్రించబడుతున్నారా? మీరు చెప్పండి. ప్రకటన 5 వధించబడిన గొర్రెపిల్ల, 7 కొమ్ములు 7 కన్నులు కలిగిన గొర్రెపిల్ల, చిందించబడిన రక్తము. ఈ రోజు ఆ రక్తము క్రింద ఉన్నారా కొంతమంది? వారు గుర్తుగా కలిగి ఉన్నారా వర్తమానాన్ని? అదే టోకెన్ అయి ఉన్నది. ఏ వర్తమానానికైతే నువ్వు నీరు పోస్తున్నావో ఆ వర్తమానమే నీ శరీరాన్ని మార్చేది. ఆ వర్తమానమే నీ ఎత్తబాటులోకి తీసుకెళ్లేది. మీరు చూడండి, నోవాహు దినాలలో ఏ నీరైతే నోవాహును రక్షించిందో అదే నీరు లోకానికి తీర్పు తీర్చింది. అదే నీరు మొత్తము ప్రజల్ని జలప్రలయంలో కొట్టుకెళ్లేలాగా చేస్తున్నది. అంటే ఒక నీరు వాళ్ళకి ఆ యొక్క నోవాహుని రక్షించిందంటే అది టోకెన్ గా ఉన్నది, అది గుర్తుగా ఉన్నది. ఈ రోజు మనకి గుర్తు టోకెన్ వచ్చిన దినాల్లో ఉన్నాం. ముద్ర కలిగిన దూత తన వారిని ముద్రిస్తా ఉన్నాడు. ఏర్పాటులో ఉన్న వారిని ముద్రిస్తా ఉన్నాడు. ఎన్నికలో ఉన్న వారిని ముద్రిస్తా ఉన్నాడు. ఓ ప్రభువా, నన్ను దాటెళ్లకు. ఆ గుడ్డి భర్తలోమై కేకేస్తా ఉన్నాడు. ఆ గుడ్డి భర్తలోమై నన్ను దాటెళ్ళద్దు ప్రభువా కేకేస్తా ఉన్నాడు. ఈ రోజు నా కళ్ళు తెరవబడే విధముగా, నేను క్రీస్తును చూసే విధముగా, ప్రస్తుత కాలంలో ఉన్న యేసుని ఎరిగే విధముగా నా నేత్రాలు తెరువు ప్రభువా అని ఇక్కడ ఎవరో కొంతమంది వ్యక్తులు కేకేస్తున్నారు. అది నీడైతే ఇది నిజ రూపమై ఉన్నది. ఎన్నికలో ఉన్నవారు ఈ రోజు యేసు నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు. ఈ త్రోవలో ఎల్లనై ఉన్నాడు. ఈ రోజు కొంతమంది కేకేస్తా ఉన్నారు. ఓ, ఈ వర్తమానాన్ని నేను విడవదలుచుకోవటం లేదు. ఈ వర్తమానం పక్షాన నేను నిలబడటానికి ఇష్టపడుతున్నా. ఈ వాక్యాన్ని నేను చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఒక చిన్న గుంపు ఉన్నది ఇక్కడ. ఒక ఏర్పాటులో ఉన్న గుంపు ఉంది ఇక్కడ. ఎత్తబడిలో ఉండే గుంపు ఉంది ఇక్కడ. ఆమె కోసం ఈ వర్తమానం. ఆమె కోసం ఈ వర్తమానం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు. అమ్మ జాగ్రత్తగా చూద్దాం. ఎన్నో పేరా చదువుతున్నాం. 48. పుస్తకం యొక్క మర్మము 7 ముద్రలు కలిగి ఉన్నది. హల్లెలూయా. ఈ 7 ముద్రలో ఏమి ముద్రించబడిందో మనం చూచు వరకు ఈ కార్యాలు మనం కేవలం ఊహించుకుంటుంటిమి. ముద్రల మర్మం ఇప్పబడకుండా దానిని బోధించిన వ్యక్తులు ఊహలతోనే చెప్పారు. హల్లెలూయా. విప్పబడిన గ్రంథములోది ఎరిగిన తర్వాత వాళ్ళు ఊహించుకున్నదే బల్లగుద్ది అంత గట్టిగా చెబుతుంటే, ఓపినై సత్యము ఎరిగిన మనము ఇంకెంత బల్లగుద్ది గట్టిగా బోధించాలి దీన్ని. ఈ వాక్యం పక్షాన ఇంకెంత గట్టిగా నిలబడాలి, ఇంకెంత బలముగా నిలబడాలండి. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు. ఈ గ్రంథము ఈ 7 ముద్రల్లో ఏమి ముద్రించబడిందో మనము చూచు వరకు ఆ కార్యాలు మనం కేవలం ఊహించుకుంటేమి. ఏలయనగా నేను ఈ ఉదయాన మీకు చెప్పిన విధముగా ఈ ఉదయపు చిన్న వర్తమానమైన దేవుడు సామాన్యతలో దాగి ఉన్న, అది మొదటి పుస్తకం కదండి, మనం దాన్ని చూసాము. 15 భాగాలేమో వచ్చినాయి. మీరు చూసారా? మనము పరిశుద్ధ ఆత్మ పరిపూర్ణముగా స్వచ్ఛముగా బయలుపరిచి మరి దానిని నిరూపించితేనే కానీ లేని ఎడల మనము దానిని తప్పిపోతాం. ఖచ్చితంగా దేవుడు తన వర్తమానాన్ని నిరూపిస్తున్నాడు. ఆయన ఆల్రైట్ 7వ దూతలో ఉండి ఆ వర్తమానం నిరూపించి ఫుల్ఫిల్ చేశాడు. హల్లెలూయా. నిరూపించబడిన వాక్యం అది, నిర్ధారణ చెయ్యబడిన వాక్యం అది. అగ్ని స్తంభముగా ఆయన దిగొచ్చి నిరూపించాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడో చూడు. ఏదైనా ఒక మాట చెప్పాడంటే కంపల్సరిగా దేవుడు దాన్ని నిరూపించాలి. ప్రవక్త దినాల్లో అదే కార్యం జరిగింది. దేవుడు దాన్ని నిరూపించని ఎడల దాని గురించి మర్చిపోండి అంటున్నాడు.
దాని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు, దాని గురించి మీరు చింతపడాల్సిన అవసరం లేదు, అది దాన్ని పట్టుకొని వేలాడాల్సిన అవసరమే లేదు, దాన్ని మర్చిపోండి అంటున్నాడు. మీ మనసులోకి కూడా రానియొద్దు అంటున్నాడు. ప్రజల్లో కంపల్సరిగా దేవుడు ఆ లేఖనాన్ని నిరూపించాలి. చూసారా? అయితే దేవుడు ప్రతి మాట యందు, ప్రతి కార్యమందు అది సత్యమని చెప్పుటకై ఆయన దాన్ని నిరూపించవలెను. కావున ఆయన బిడ్డలు ఆ కార్యాలు గమనించుచూ చూచెదరు, మెలకువగా ఉందురు. ఈ చివరి లైన్ అండర్లైన్ చేయండి. ఇది ఎవరో తెలుసా? ఎత్తబడే వధువు. ఆ కార్యాలు చూస్తారు, వాళ్ళు మెలకువగా ఉంటారు, వాళ్ళు ఎరుగుతారు. ఆ బిడ్డలు ఆయన బిడ్డలు ఆ కార్యాలు గమనించుచూ చూచెదరు, మెలకువగా ఉంటారు. ఎంత ఎత్తబాటుతమో ఎంత దగ్గరలో ఉందో ఎరిగి వాళ్ళు ప్రార్థనలో ఉంటారు. ఆయన సన్నిధి వాళ్ళతోనే ఉంటది, ఆ ప్రసన్నత వాళ్ళతోనే ఉంటది. ప్రజలా అందుకే ఇక్కడ అంటున్నాడు, పుస్తకములోని 7 ముద్రలు. ఈ 7 ముద్రల పుస్తకం ముద్రించబడి ఉన్నది. ఈ పుస్తకము పరిపూర్ణంగా ముద్రించబడి ఉన్నది. దాన్ని మీరు చూస్తున్నారా? సంఘం ఆమేన్ చెప్తుంది. 7 ముద్రలు విప్పబడి వరకు ఈ పుస్తకం పూర్తిగా ముద్రించబడి ఉన్నది. అది 7 ముద్రలతో ముద్రించబడిన గ్రంథం. 7 ఉరుములు ఇప్పుడు అది భిన్నమైన కార్యముగా ఉన్నది. 7 ఉరుములకు ఇప్పుడు అది ఎలాంటి కార్యముగా ఉన్నది? భిన్నమైన కార్యముగా ఉన్నది. ఇది పుస్తకము పైన 7 ముద్రలు గలవు. అందుకే దీని మీద ఏం రాశారండి? 7 ముద్రలు. హల్లెలూయా. ఈ గ్రంథం మీద 7 ముద్రలు గలవు. మరియు 7వ దూత వర్తమానం అందించు వరకు ఈ ముద్రలు, ఆ పుస్తకం తెరవబడదు. ఈ గ్రంథానికి ఈ దూతకి సంబంధం ఉంది. ప్రైజ్ ది లార్డ్. 7వ దూత యొక్క ప్రాముఖ్యత ఏమిటో నువ్వు ఎరగాలంటే, హల్లెలూయా, నువ్వు కంపల్సరిగా ఈ 7వ దూత భూమి మీదకి వచ్చి దానిని ఆయన వచ్చి బోధించేదాకా ఆ గ్రంథం విప్పబడదు. అంటే ఆ గ్రంథం విప్పబడాలంటే ఆయన కంపల్సరిగా భూమి మీద ఉండాలి. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆ గ్రంథం కలిగిన ఆయన చేత్తో ఆ పుస్తకాన్ని తీసుకొని ఆయన కూడా భూమి మీదకి రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక పాదం సముద్రం మీద మోపాలి, ఒక పాదం భూమి మీద మోపాలి. సింహం గర్జించినట్లు గొప్ప శబ్దంతో ఆర్భటించాలి. ఆయన రావాలి. ఎలా మొదటి రాకడలో బాప్తిజం ఇచ్చి యోహాను వచ్చినప్పుడు ఆయన వచ్చాడో, రెండో రాకడలో ఈ ఎత్తబడే ముందుగా 7వ దూత భూమి మీదకి వచ్చినప్పుడు ఈయన కూడా రావాలి. ప్రైజ్ ది లార్డ్. సంగమా పట్టుకుంటున్నారు ఈ విషయాలు? అందుకే ఇక్కడ అంటున్నాడు, మరియు 7వ దూత వర్తమానం అందించే వరకు ముద్రలు ఈ పుస్తకం తెరవబడదు. చూసారా? కావున మనము ఊహించుచుంటిమి. అయితే స్వచ్ఛమైన దేవుని యొక్క బయలుపాటు ఆ యొక్క ధ్వనిలో, హల్లెలూయా, ఆ స్వరములో 7వ దూత పలుకు దినములలో, పలుకు అంటే స్వరం, 7వ దూత స్వరము దినాలలో. ఈ స్వరం ఎవరు? క్రీస్తు. ఆదామా అక్కడ ఒక స్వరం వినబడింది. నువ్వెక్కడైనా ఒక స్వరం వినబడినది. ఆ స్వరం ఎవరు? క్రీస్తు. అది క్రీస్తుదై ఉన్నది. ఇప్పుడు 7వ దూత పలుకు దినాలు అంటే 7వ దూత యొక్క స్వరపు దినాలు. ఇక్కడ మీరు చూడండి, 7వ దూత స్వరపు దినాలు. ఆ స్వరమే క్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. ఆ స్వరముది ఎవరిది? క్రీస్తుది. హల్లెలూయా. ఇక్కడ మీరు చూస్తున్నారా ఏమంటున్నాడో? జాగ్రత్త. పలుకు దినములలో పరిపూర్ణముగా బయలుపరచబడి సత్యము నిరూపించును. ప్రైజ్ ది లార్డ్. మీకు ఒక విషయం తెలుసా? విలియం మ్యారన్ బ్రనహాం గారి దగ్గరికి ఒక బోధకుడు వచ్చాడు. ఆయనకి ఏ రోగం లేదు. ఆయన రోగం లేకపోయినా ఆయనకు రోగం ఉందని చీటీ మీద రాయించుకొని వచ్చాడు ఆయన వరుసలోకి. ప్రవక్తకి దూత ఇచ్చిన సూచన, అతడు చెయ్యి పట్టుకోవటంతోనే ఆ వ్యక్తి యొక్క రోగం ఏదన్నా ఉంటే ఇతని చేతి మీదకి వస్తుంది.
ఆ యొక్క చేతి మీదకి వచ్చిన దానిని బట్టి ఫలానా రోగం అని ప్రవక్త చెప్తాడు. అతడు ప్రార్థన చేయగల అది వెళ్ళిపోతుంది, దూత ఇచ్చిన సూచన. అయితే పట్టుకున్నాడు చేయి, కానీ ఎటువంటి కంపనాలు లేవు, ప్రకంపనాలు ఏం లేవు, ఎటువంటి ప్రకంపనాలు లేవు. ప్రార్థించాడు, ఎటువంటి ప్రకంపనాలు లేవు. సహోదరుడా, నీకు ఏమి రోగం లేదు అన్నాడు. నీకు ఎటువంటి ఆ క్రిమి కీటకం ద్వారా వచ్చిన ఏ రోగము కూడా నీకు లేదన్నాడు. లేదు, నాకు ఉన్నది అంటున్నాడు ఈయన. కాగితంలో చూడు ఉన్నది నాకు అంటున్నాడు. అంటే రాశాడు కానీ ఇతనికి లేదు. ఆయన్ని అబద్ధికుడిని చెయ్యాలని, ఆయన్ని తప్పుడోడుగా చెయ్యాలని ఈయన ప్రేరేపించబడి వెళ్ళాడు. తర్వాత ఇతడు ఒక అబద్ధమైన వ్యక్తి, నాకు రోగం ఉంటే లేదని చెప్తున్నాడు అని ప్రచారం చేయడం ప్రారంభించాడు. ఇక అప్పుడు దేవుడు ఎమ్మట వ్యసనిచ్చేసేసాడు. అక్కడ ఏం జరిగినదో తెలుసా? నీవు పలానా సహోదరి, పలానా వ్యక్తి, పలానా ఇంకొక సహోదరుడు, మీరు ఒక ఇంటిలో కూర్చొని కాగితం మీద ఈ విధముగా నాకు పలానా రోగం ఉందని, నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఈ రోగంతో ఉన్నానని మీరు చెప్పుకుంటా ఉన్నారు. ఆ స్త్రీ ఈ చీర కట్టుకొని ఉన్నది, ఆ పురుషుడు అక్కడ ఆ టేబుల్ కాడ ఉన్నాడు అని చెప్పినప్పుడు ఆ జన సమూహంలో ఈ చీటీతో పాటు ఆ టేబుల్ కాడ కూర్చున్న ఇంకొక వ్యక్తి చూశాడు దర్శనంలో. ఆయన అంటున్నాడు, లేచి అక్కడి నుండి, సహోదరుడా అబ్రహం, నిన్నటి కాలంలో జరిగినది ఇప్పుడు నువ్వు చెబుతుంది వాస్తవం. అది దేవుడు సన్నిధిని, దేవుడు ప్రసన్నతని అనేకులు గుర్తించక ఆటలాడుతా ఉన్నారు. అయితే సహోదరుడా, ఇప్పుడు దాకా నీకు లేదు. అయితే అక్కడ ప్రవక్త అంటున్నాడు, యాక్చువల్గా ఆ సహోదరుడిని ఆ రోగంతో మొత్తాలని కాదు కానీ నా నోరు అదుపు తప్పింది అన్నాడు. అక్కడ ఏం మాట్లాడుతున్నానో తెలియటం లేదు, కానీ ఆ టైంలో ఇప్పుడు దాకా నీకు ఆ రోగం లేదు, కానీ ఇక నుండి నువ్వు రాసుకున్న రోగము, కాగితం మీద రాసుకున్న రోగము నీకు ఉండును గాక అన్నాడు. అది మాట్లాడింది ఎవరో కాదు, దూత, క్రీస్తు, బలిష్ఠుడైన దూత. వర్తమానం పక్షాన ఉన్నాడు ఆయన, వాక్య పక్షాన నిలబడ్డాడు ఆయన. మీకు తెలుసా సహోదరుడా, ఈ వర్తమానం ఇట్లాంటిది కాదు. ఇది వర్తమానంతో ఆటలాడేది కాదు. ఇది దీని దగ్గరికి రాకుండా ఉండటమే మేలు. వచ్చి ఆటలాడారంటే చాలా ఇబ్బందికి గురవుతారు. ప్రవక్త చెప్తా ఉన్నాడు, దీని దగ్గరికి రాకుండా ఉన్నా గాని గొర్రెలైనా వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రజలా, అసలు ప్రభువుని ఎరగకపోయినా గొర్రెలైనా వచ్చే అవకాశాలు ఉంటాయి. దీనిలోకి వచ్చి ఆటలాడినోడికి ఛాన్స్ లేదు. అగ్నిగుండం తప్పనిచ్చి రెండోది లేనే లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి, దీనితో ఆటలాడుకోకూడదు. ఆ తర్వాత కాళ్ళ మీద పడ్డాడు, ప్రవక్త కాళ్ళ మీద పడ్డాడు. అయ్యా, నేను తప్పు చేశాను అని కాళ్ళ మీద పడ్డాడు. నేను చేయగలిగింది ఏది లేదు సహోదరుడా అన్నాడు. నీకు దేవునికి మధ్య సంబంధం కానీ నీకు నాకు మధ్య సంబంధం కాదది. నీవు ఈ వర్తమానాన్ని అనుమానించావు. ప్రజల్లా, ఈ వాక్యాన్ని నమ్మలేకపోయావు, అనుమానించావు. అది నీకు దేవుడికి మధ్య ఉన్న సంబంధం. ప్రజల్లా, అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. వర్తమానము నమ్మాలి. లేదంటే మనం చాలా ప్రాబ్లమ్స్కి గురైపోతాం. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఎందుకు ఏం చెప్తున్నాడో మనం దాన్ని పట్టుకుందాం. నేను ఏ పేరాలో ఉన్నాను? 49 చివరిలో ఉన్నాం కదా. అయితే ఇక్కడ అంటున్నాడు చూడండి అమ్మా, ఈ పుస్తకము చూసారా, కావున మనము ఊహించుకుంటుంటే, అయితే స్వచ్ఛమైన దేవుని యొక్క బయలుపాటు ఆ యొక్క ధ్వనిలో 7వ దూత పలుకు దినాలలో, స్వరప దినాల్లో పరిపూర్ణంగా బయలుపరచబడి సత్యమును నిరూపించును. ఇప్పుడు ఆ సమయంలో మర్మం సమాప్తమగును అని దేవుని యొక్క వాక్యము ఖచ్చితంగా దాన్నే చెప్పుచున్నది. దేవుని యొక్క వాక్యము ఖచ్చితముగా దాన్నే చెప్పుచున్నది. హల్లెలూయా.
50వ పేర మీరు అందరూ చూడండి, జాగ్రత్తగా పట్టుకోండి. మనము చాలా దగ్గరలో ఉన్నాము, ముగింపులోకి వస్తున్నాము. ఈ మర్మము మీరు పట్టుకోవాలని నేను ఇష్టపడుచున్నాను. మరియు 7 ముద్రల పుస్తకాన్ని గుర్తించుకోండి. అది ప్రకటన 5వ అధ్యాయంలో ముయ్యబడినది. మరి ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో అది తెరవబడిచున్నది. 5లో ముయ్యబడిన గ్రంథం, 10లో తెరవబడిన గ్రంథం. ప్రజల ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ముయ్యబడిన గ్రంథమా తెరవబడిన గ్రంథమా? ఇప్పుడు తెరవబడిన గ్రంథం. హల్లెలూయా. ఈ 7వ దూత తెరవబడిన గ్రంథం అని మీరు అందరూ పెద్దగా కేక పెట్టారంటే, చెప్పారంటే 7వ దూత వచ్చి వెళ్ళారని నమ్మారు. హల్లెలూయా. మరి అప్పుడు అది ఎట్లు తెరవబడునని ఈ గ్రంథం ఏం చెప్పుచున్నదో మనం దాన్ని చూడబోచున్నాం. గొర్రెపిల్ల పుస్తకాన్ని తీసుకొని మరి ముద్రలు విప్పి ఆ పుస్తకమును తెరుచు వరకు దాని యందు గల మర్మములు బయలుపరచబడదు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు ఈ ముద్రలు విప్పి గ్రంథాన్ని తెరిచేది? గొర్రెపిల్లే. గొర్రెపిల్ల ఆ పుస్తకాన్ని తీసుకోవలసినదిగా ఉన్నది. ఇప్పుడు మీరు చెప్పండి, ప్రకటన 6 అనేది సంఘము ఎత్తబాటుకు ముందా, ఎత్తబాటు తర్వాత? సంఘము ఎత్తబాటుకు ముందా, ప్రకటన 6వ అధ్యాయం అనేది? అంటే సంఘం అంటే వధువు ఎత్తబాటుకు ముందా, ఎత్తబాటు తర్వాత? ఎత్తబాటుకు ముందా, ఎత్తబాటు తర్వాత? ఎత్తబాటు తర్వాత. అది ముందు కాదు. ఎందుకు తర్వాత అంటున్నావంటే, ఈమె 3వ అధ్యాయంలో ఎత్తబడుతుంది. 3వ అధ్యాయంలో ఎత్తబడితే ఎత్తబట్టుకు ముందు ఎలా అవుతుంది? ఈ కార్యాలన్నీ కూడా దానియేలు 70 వారాల్లో ఉన్న కార్యాలన్నీ హల్లెలూయా దేవుడు యూదులతో వ్యవహరిస్తున్నాడు అక్కడ. మీరు చూడండి, దీంట్లోకి వెళ్తే అది అందుకే ప్రకటన 10 అనేది నేరుగా యూదుల దగ్గరికి వెళ్తున్నాడు అన్నాడు. ప్రకటన 10లో అది ఎత్తబాటుకు ముందా, ఎత్తబాటు తర్వాత అంటే యాక్చువల్గా అక్కడ చూసిన లేఖనము ప్రకారంగా చూస్తే యూదుల దగ్గరికి నేరుగా వెళ్తున్నాడంటే ఎత్తబాటు తర్వాత అది. కానీ ప్రకటన 10 ముందే వచ్చింది. ఎందుకు? అది ఎలా చూడగలుగుతావంటే 7వ బోర కింద వాళ్ళకి ఏమి జరగబోతుందో వాళ్ళకి ఇంకా జరగల. జరగక ముందే ఎవరికి జరుగుతుందంటే అన్యజనుల్లో ఉన్న వధువుకు జరుగుతుంది. మనము పాత నిబంధన అంతా జరిగిపోయినది మనకు జరుగుతుందని చెప్పుకుంటూ వచ్చాం. కానీ ఇక్కడ ప్రకటన గ్రంథం దగ్గరికి వచ్చేదలికి, దానియేలు 70 వారాల దగ్గరికి వచ్చేదలికి వారికి జరగబోయే కార్యాలు ముందుగా 7వ ముద్ర కింద అన్యజనుల్లో ఉన్న వధువుకు జరుగుతాయి. అందుకే మెసేజీలో చాలా మంది పాస్టర్లు, విశ్వాసులు గలిబిలవుతున్నారు. ఎందుకు గలిబిలవుతున్నారయ్యా అంటే, ఒక అతను అంటాడు, రాకడ జరిగిపోతే నువ్వెందుకున్నావు బ్రదర్ అంటాడు. రాకడ జరిగిద్దంటున్నావు, నువ్వెందుకున్నావు భూమి మీద అంటాడు ఒక అతను. ఇంకొకదా అంటాడు, ఆల్ రైట్, మోషే ఏలియాలు ఇద్దరు యూదుల దగ్గరికి వచ్చేసారు అంటాడు. ప్రజల మరి మోషే ఏలియాలు యూదుల దగ్గరికి వచ్చేసారంటే చూడండి, జాగ్రత్తగా చూడండి, వధువు ఇక్కడ భూమి మీద ఉన్నదంటవా? వధువు భూమి మీద ఉన్నప్పుడే మోషే ఏలియాలు భూమి మీదకి వస్తారా? వెళ్ళినాక ప్రజల ఈ సంగతులు ఎరగాలంటే ఏం కావాలి? చదువు కాదు కావాల్సింది, అక్షరం చదువుతావు. ఇక్కడే నీవు కన్ఫ్యూజ్ అయిపోతావు అక్షరాలు చదివితే. హల్లెలూయా. చాలా కన్ఫ్యూజ్ అయిపోతావు. ప్రకటన 6 అనేది సంఘం ఎత్తబడిన తర్వాత అని ప్రవక్త చెబుతున్నాడు. దాన్ని ఎలా చెప్తావు నువ్వు ముందని? అది దానియేలు 70 వారాల్లో ఉంది. అది అంటే వాళ్ళకి జరగబోయే కార్యం గురించి మాట్లాడుతున్నాడు. అంటే వారికి ఏం జరగబోతుందో ముందే మనకు అది జరుగుతుందని నువ్వు ఎరగాలి. ఇక్కడ అది నీకు వచ్చే రెవల్యూషన్ మీద ఆధారపడుతుంది.
ప్రత్యక్షత మీద ఆధారపడుతుంది. దేవుడు నీకు తెరవందే ఆ సంగతులు అర్థం కావు. పాస్టర్ గారు తెరిచేది, దేవుడు తెరవాలి. విశ్వాసం ఇచ్చే కొద్దీ ఆ నింపుదల ఉంటుంది. వాక్యాన్ని స్టోర్ చేసుకునే, మనసు లోపల స్టోర్ చేసుకునేది నీ విశ్వాసం మీద ఆధారపడుతుంది. నీ విశ్వాసము అభివృద్ధి అవ్వాలి, విశ్వాసము వృద్ధి అవ్వాలి. వృద్ధి అయ్యే కొద్దీ ఇంకా అనేక విషయాలు క్యాచ్ చేస్తావు. కొంచెం విశ్వాసమే ఉందనుకో, కొద్దిపాటి విశ్వాసం ఉంటే కొంచెమే క్యాచ్ చేస్తావు, దాన్ని అంతా పట్టుకోలేవు. కానీ నువ్వు ఒక బుక్ చదివావు ఒక 10 సంవత్సరాల కిందట, అప్పుడు ఉన్న నీ రెవల్యూషన్ వేరు. తర్వాత 10 సంవత్సరాల తర్వాత మరలా ఇప్పుడు బుక్ తీసావు, అప్పుడు గ్రహించలేని విషయాలు కూడా ఇప్పుడు గ్రహిస్తావు. ఏం జరిగింది పాస్టర్ గారు ఈ 10 సంవత్సరాల్లో అంటే, నీ విశ్వాసము అభివృద్ధి అయింది. అంటే నీ విశ్వాసములో నువ్వు ఎదుగుతున్నావు, ఎదిగి ఉన్నావు. కాబట్టి అప్పుడు కంటే కూడా ఇప్పుడు నేను విషయాలు కొంచెం గ్రహించగలుగుతున్నానని నువ్వు చెప్తావు. ఇంకొకటి చూడండి, ఒక 5 సంవత్సరాల క్రిందట మీరు వాక్యం దగ్గరికి వచ్చేటప్పుడు మీ రెవల్యూషన్ ఎలా ఉంది, ఇప్పుడు మీ రెవల్యూషన్ ఎలా ఉంది ఒక్కసారి మీరు గమనించండి. 5 సంవత్సరాలు ఒక సంవత్సరం కిందట తీసుకోండి, అప్పటికి ఇప్పటికి తేడా ఉందా లేదా? ఏంటి? విశ్వాసము ఎదుగుతుంది. ఎప్పుడైతే విశ్వాసం ఎదుగుతుందో, ఎదుగుతున్నప్పుడు అనేక మర్మాలు కూడా నువ్వు గ్రహించగలుగుతున్నావు. అప్పుడు గ్రహించలేనివి ఇప్పుడు ఎలా గ్రహించగలుగుతున్నావు అంటే, నీ విశ్వాసము ఎదుగుతున్న దాన్ని బట్టి. అందుకే శిష్యులు అడిగారు, అయ్యా మా విశ్వాసాన్ని అభివృద్ధి పరచు. ప్రజల ఇప్పుడు మనం కూడా అంతే, మన విశ్వాసం అభివృద్ధి పరచబడాలి, ఎదగాలి. ప్రజల ఇక్కడ మీరు చూద్దాం, జాగ్రత్త చూద్దాం. అమ్మ పట్టుకుంటున్నారా? ఇక్కడ ఏమంటున్నాడా? 51. మరి అప్పుడు అదేగమ్మా, అది ఎట్లు తెరవబడి ఉన్నదని ఈ గ్రంథం ఏమి చెప్పుచున్నదో మనం దాన్ని చూడబోచున్నాం. గొర్రెపిల్ల పుస్తకాన్ని తీసుకొని మరి ముద్రలను విప్పి ఆ పుస్తకమును తెరుచు వరకు దాని యందు గల మర్మములు బయలుపరచబడదు. గొర్రెపిల్ల పుస్తకమును తీసుకోవాల్సిందిగా ఉన్నది. 52 అమ్మ, అది మరుగుపరచబడి ఉన్నది. ఇప్పుడు గుర్తించుకోండి, పరలోకములో ఉన్న వ్యక్తి అయినను, భూమిపై ఉన్న ఏ వ్యక్తి అయినను, ఒక బిషప్ కావచ్చు, లేకపోతే పోపు కావచ్చు, లేకపోతే కార్డినల్ కావచ్చు, లేకపోతే రాష్ట్ర మత గురువు ఎవరైనా కానీ, లేక వేరెవరైనా ఈ ముద్రలను విప్పుటకో లేక ఈ పుస్తకాన్ని బయలుపరుచుటకో అధికారం లేదు. లేదుగా. మా పాస్టర్కి అన్నీ తెలిసే. నో, అసలు ఆ గొర్రె పిల్లే ఇప్పాలి, అది ఆ గొర్రె పిల్లే ముద్రలు తెరవాలి. హల్లెలూయా. అందుకే అంటున్నాడు. అయితే గొర్రె పిల్ల మాత్రమే దాన్ని తెరవగలదు. మరియు మనం పరిశోధించి ఉన్నాము, మరి ఊహించి ఉన్నాం, మరి తొట్టిల్లు ఉన్నాం. ఊహించటం ద్వారాగా ఏమవుతాం? తొట్టిల్లు పడతాం. ఇది ఊహ కాదు, హల్లెలూయా, మిథ్య కాదు. మెల్కీషెదెకు వచ్చాడు. అబ్రహాం దగ్గరికి ఏ విధంగా మెల్కీషెదెకు వచ్చాడో, బ్రన్హాం దగ్గరికి మెల్కీషెదెకు వచ్చాడు. ఆయనే ఇప్పాడు, ఇప్పబడిన గ్రంథంతో వచ్చాడు. హల్లెలూయా. అదే ఊహించి చెబితే ఖచ్చితంగా తొట్టిల్లుతారు. కాబట్టి ఊహించి ఉన్నాము, మరి తొట్టిల్లి ఉన్నాము అని కూడా చెబుతున్నాడు. మరి ఆశ్చర్యపడి ఉన్నాము. మరి ఆ కారణం వల్లనే మనం అందరము అటువంటి గందరగోళంలో ఉండిపోయాం. చూడండి, ఒక్కొక్క సంఘం ఒక్కొక్క గందరగోళాల్లో ఉండిపోయింది. అయితే ఈ విమోచన పుస్తకము గొర్రెపిల్ల ద్వారా పరిపూర్ణంగా తెరవబడునని. ఎవరి ద్వారా? హల్లెలూయా. మీరు చూస్తున్నారా? మొదటి రాకడలో కొత్త నిబంధన వచ్చింది, అపోస్తలులందరూ కొత్త నిబంధన రాశారు. రెండవ రాకడలో మరి 7 ముద్రల గ్రంథం వచ్చింది. ప్రజల ఇప్పుడు మీరు చూడండి, 7 ముద్రల గ్రంథానికి సేవ చేయడానికి ఒక చిన్న వధువు ఉంది ఇక్కడ. వారు ఎలాగా అపోస్తలు క్రొత్త నిబంధనకి సేవ చేశారో, ఈరోజు మనము ఈ వర్తమానానికి సేవ చేసే వారిగా ఉన్నాము. ఈ వర్తమానానికి, ప్రకటన 10లో దిగొచ్చిన 7 ఉరుముల వర్తమానానికి, 7 ముద్రల వర్తమానానికి సేవ చేసేవారిగా ఉన్నాం.
ప్రైజ్ లార్డ్. ఏర్పాట్లో ఉన్నవారు దీన్ని గ్రహించుదురుగాక. మోషే వెళ్ళి 10 ఆజ్ఞలు తెచ్చినట్టుగా 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చాడు కదండి. మన కాలపు ప్రవక్త కూడా సేమ్. హల్లెలూయా. మోషే మేఘంలోకి వెళ్ళి 10 ఆజ్ఞల ధర్మశాస్త్రం తీసుకొని రాలేదు. మన కాల ప్రవక్త కూడా మేఘంలోకి వెళ్ళి విమోచన గ్రంథాన్ని తీసుకొని వచ్చాడు. ఇక్కడ చూద్దాం, కొంచెం చూద్దాం. మీరు చూడండి, గొర్రెపిల్ల మాత్రమే దాన్ని తెరవగలదు. మరియు మనం పరిశోధించుచున్నాము, మరియు మనం ఊహించుకున్నాం, మనం తొట్టిల్చున్నాం, మనం ఆశ్చర్యపడి ఉన్నాము. మరి ఆ కారణం వల్ల మనం అందరము అటువంటి గందరగోళంలో ఉన్నాము. 53వ పేర, అయితే విమోచన పుస్తకము గొర్రెపిల్ల ద్వారా పరిపూర్ణంగా తెరవబడుననియు, మరియు అటు పిదప ముద్రలు గొర్రెపిల్ల ద్వారా విప్పబడుననియు, మరి ఆ దైవిక వాగ్దానముతో ఇప్పుడు మనము జీవించుచున్న కడపటి దినాలలో మరి గొర్రెపిల్ల ఈ పుస్తకాన్ని తీసుకొని ముద్రల విప్పు వరకు అది తెరవబడదు. హల్లెలూయా. గొర్రెపిల్లే ఈ ముద్రలు తీసుకోవాలి, ఈ గ్రంథాన్ని తీసుకోవాలి, ముద్రలు విప్పాలి, అది తెరవబడదు. ఏలయనగా గుర్తించుకోండి, ఆ గ్రంథము సింహాసనాసీనుడై ఉన్నవాని చేతిలో ఉన్నది. ఎక్కడున్నదండి గ్రంథం? ఎక్కడున్నది? సింహాసనాసీనుడై ఉన్న వాని చేతిలో ఉన్నది. గొర్రెపిల్ల సింహాసనాసీనుడై ఉన్న వాని యొద్ద నుండి ఆయన కుడి చేతిలో నుండి ఆ గ్రంథాన్ని తీసుకొనెను. ఆ గ్రంథం తీసుకొనేనా? అవును, నిజం. అది లోతైన కార్యము. పరిశుద్ధాత్మ యొక్క సహాయం వల్ల మనకు సాధ్యమైతే దాన్ని పరిష్కరించుకుందాం. ఇప్పుడు మనము ఆయనపై ఆధారపడి ఉన్నాము, మరియు మనము పిదప దాన్ని చూచెదము. అది అంత్యకాలమై ఉన్నది. అంత్యకాలంలోనైనా గ్రంథం విప్పబడేది. కాలము గతించుచున్నది. 54వ పేర వైపుకు తిరుగుచున్నాను, జాగ్రత్తగా పట్టుకోండి. ఈ గ్రంథము అనువదించుటకు ఏ సంఘ శాఖకు హక్కు లేదు. 3000కు పైగా ఉన్న ఏ మత శాఖకు గ్రంథము అనువదించే హక్కు లేదు. ఏ మానవుడికి దాన్ని అనువదించే హక్కు లేదు. ఏ మానవుడికి కూడా లేదు. గొర్రె పిల్లే దానిని అనువదించాలి. ఇప్పుడు చెప్పండి, నాకు ఎవరండి దాని అనువాదం చెప్పేది? పాస్టరా? బోధించినప్పటికీ కూడా ఆ ప్రత్యక్షతను అనువాదం ఇచ్చేవాడు క్రీస్తే. క్రీస్తు ఆ ప్రత్యక్షతని ఇవ్వకుండా ఏ వ్యక్తి దాన్ని గ్రహించలేడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఏమంటున్నాడు, మానవునికి దాన్ని అనువదించే హక్కే లేదు. గొర్రెపిల్లే దాన్ని అనువదించాలి. గొర్రెపిల్లే దాని గురించి చెప్పును, దాన్ని నిరూపించును కూడా. వాక్యమునకు జీవము ఇచ్చు, వాక్యమును తెలియపరుచును. ఆయనే జీవమిచ్చేవాడు, ఆయనే తెలియపరిచేవాడు. జీవం ఇచ్చేవాడు మాత్రమే కాదు, తెలియపరిచేవాడు కూడా ఆయనే. బయలుపాటిచ్చేవాడు కూడా ఆయనే. దాని మీదే సంఘం కట్టబడుతుంది. హల్లెలూయా. చూసారా? ఖచ్చితంగా గమనించండి. మరి అది ఇంకను బయలుపరచబడలేదని చెప్తా వస్తున్నాడు. సంఘ కాలములు మరియు సంఘశాఖ కాలములు ముగియ వరకు ఈ గ్రంథము బయలుపడదు. దీని గురించి మొన్న ట్రిప్లో ఆశీష్ లాల్ గారు కూడా మాట్లాడారు, వరంగల్ మీటింగ్లో మాట్లాడారు. హల్లెలూయా. ఈ సంఘ కాలాలు, సంఘశాఖ కాలాలు ముగియ వరకు గ్రంథం బయలుపడదు. దీని మీదే ఈ పేరా కూడా చదివించారు. మరియు ఇక సమయం లేదు. దాన్ని చూసారా? సంఘకాలాలు మరియు సంఘశాఖల కాలము గతించిన తర్వాతే అది బయలుపరచబడును. ప్రైజ్ ది లార్డ్. ఏది? ఆ 7 ముద్రల గ్రంథం. హల్లెలూయా. మరి ఇప్పటి వరకు మనం చూసుకున్నాము. నెక్స్ట్ వారం 56వ పేరా చూద్దాం. నెక్స్ట్ వారం నుండి గుర్తించుకోండి. హల్లెలూయా. మరి ఈ యొక్క విషయాలు మరి నెమరు వేసుకుంటా ధ్యానం చేసుకుంటా ఉండండి. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించును కాక.